ఈ పాత్వేస్ సెషన్ ఇవ్వటానికి విశిష్ట అతిథి మనతో ఉన్నారు. విశిష్ట అతిథే కాకుండా వారు మన క్లబ్‌లో సభ్యులు కూడా. సో, వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదని నేను చెప్పొచ్చు. ఎందుకంటే వారితో నేను ఇప్పటికే చాలా గంటలు మాట్లాడి వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తోటి మిత్రులు మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ తను ప్రస్తుతం యూఎస్‌లోని ఒహాయోలో డిస్ట్రిక్ట్ 10లో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. వారు స్వతహాగా క్లీవ్‌లాండ్ వాస్తవ్యులు. వారి హోమ్ క్లబ్ వచ్చేసి ట్విన్స్పిరేషన్స్ టోస్ట్ మాస్టర్స్. తను ఆ క్లబ్‌లో చార్టర్ మెంబర్‌గా 2013 ఫిబ్రవరి 2013 నుంచి ఉన్నారు. వారి ఒక కూతురుకి పబ్లిక్ స్పీకింగ్ మెళకువలు ఇవి నేర్పించటానికి చాలా చోట్ల వెతికితే అలా తారసపడింది టోస్ట్ మాస్టర్స్ గురించి. అప్పటి నుంచి వారు టోస్ట్ మాస్టర్స్‌లో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి క్లబ్‌లో అనేక రకాల ఈసీ రోల్స్ చేసి, తర్వాత మళ్ళీ ఏరియా డైరెక్టర్‌గా, అదే కాక డివిజన్ డైరెక్టర్‌గా చాలా క్లబ్స్‌ని స్పాన్సర్, మెంటర్, కోచ్‌గా కూడా వ్యవహరించారు. వారు ప్రస్తుతం సుమారు 12 మంది దాకా మెంటర్ చేస్తున్నారు. ఆహ్, 12 మందే కాక ఇంకా తనకి ఎప్పుడు ఎవరు ఒక్క మెసేజ్ చేసినా గూడా సహాయం చేయటానికి వెనుకంజ వేయరు. మీలో ఎప్పుడైనా గూడా జీవితంలో అగమ్య గోచరంగా ఉండి, మనం ఎటు వెళ్తున్నాము, ఎటు వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే, మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఒకే ఒక్క వ్యక్తి మన శ్రవంతి గారు. సో, చీకటిలో ఆశాదీపం అని చెప్పవచ్చు నేను. వారు ఈరోజు మనందరి ముందు మన క్లబ్‌లో ఉండటం మనకి చాలా అదృష్టం. నేనింక ఎక్కువ సమయం తీసుకోకుండా వారికి స్క్రీన్‌ని అందజేస్తున్నాను. శ్రవంతి గారు. చాలా ధన్యవాదాలు మణిదీప్. నాకే నవ్వాగట్లేదు. దట్ వాస్ టూ మచ్. చాలా 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 సంతోషం అండి. నాకు అంత ప్రశస్తత లేదు నాకు. కానీ అందరితో పాటు ఉండాలని, అందరితో పాటు కలిసి నేర్చుకోవాలన్న ఆశ చాలా ఉంది. సో, ఆ ఆశ కొలది నేను చేస్తున్న పని నాకు, ఇంకొకరికి, మీ అందరికీ గూడా అక్కరకొస్తుంది అంటే అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం లేదు. ఈరోజు పాత్‌వేస్ గురించి ఈ సెషన్ పెట్టినందుకు కవితకి, మణిదీప్‌కి, మానస ఎక్కడుందో తెలీదు. కనిపించట్లేదు ఇంకా నాకు. మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను తెలుగు ఇంకా నేర్చుకుంటున్నాను. మధ్యలో చాలా ఆంగ్ల పదాలు రావచ్చు నేను మాట్లాడుతున్నప్పుడు. పర్టిక్యులర్‌గా పాత్‌వేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కమ్యూనికేషన్ అన్న వర్డ్‌కి సరియైన తెలుగు పదం దొరకలేదు. నేను కవితని కూడా ఇప్పుడే అడుగుతున్నాను. సమాచార నైపుణ్యం. రైట్? సమాచార అంటే న్యూస్ ఏమో కాదు. నైపుణ్యం. వాక్ ధాటి, వాక్ నైపుణ్యం ఆర్ సంథింగ్ లైక్ దట్, రైట్? అదీను ఒక పక్క అది. ఇంకో పక్క నాయకత్వం ఎలా చక్కగా వహించగలం మనం. ఈ 2 విషయాలు కూడాను మనం టోస్ట్ మాస్టర్స్‌లో ఉండి సభ్యత తీసుకుని కానీ, మరొకరిని చూసి కానీ, ఇంకోళ్ళతో నేర్చుకుని కానీ, ఎంత చేయగలిగితే అంత మనని మనం పెంపొందించుకునే అవకాశం ఎంతో ఉంది. నాకు తెలిసిన చిన్నపాటి ఎక్స్‌పీరియన్స్‌లో, నా అనుభవంలో నేను చెప్పగలిగింది ఒక్కటే ఏంటంటే, ఈ గత 8 ఏళ్లుగా నేను ఎంత నేర్చుకుని, ఎంత పర్సనల్ లెవెల్ మీద ఎంత ఎదిగానో, అది ఆ ముందు 41, 42 ఏళ్లలో అవ్వలేదు అని నా దృఢ బిలీఫ్. నిశ్చయంగా ఉంది నాకు, నా మనసులో. సో, విత్ థాట్ ఇంటెన్షన్ అందరితో కలిసి ఇంకెంత నేర్చుకోవచ్చో. ఎందుకంటే ఒక సమావేశంలో మనం ఉన్నప్పుడు టోస్ట్ మాస్టర్స్‌తో వాళ్ళు ఇంట్లో వంటల కాడి నుంచి నాసాలో ఎలా పనిచేసి ఎంత ఎదిగారు ప్రొఫెషన్‌లో, ఈ 2 విషయాల మధ్యలో ఉన్న కథలన్నీ తెలుసుకునే అవకాశం టోస్ట్ మాస్టర్స్ వల్లే దొరికింది నాకు. వాళ్ళ ఇంట్లో ఈరోజు డిన్నర్‌కి ఏం వండబోతున్నారు నుంచి, నాసాలో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఎలాగ అసెంబుల్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడారు చాలా మంది. సో, ఈ 2 విషయాలు అంటే ఎంత డిఫరెంట్ అయిన విషయాలు, ఆ మధ్యలో ఉన్న ఎన్నో కథలు, అన్ని అనుభవాలు, అందరితో మనం ఒక్క రోల్ లేకుండా కూడా, ఏ రోల్ ఏది వహించకుండా మీటింగ్‌లో కామ్‌గా కూర్చుని కూడా ఎంతో నేర్చుకోవచ్చు.
ఒకళ్ళ స్పీకింగ్ స్టైల్ కానీ, వాళ్ళ లీడర్‌షిప్ కానీ, వాళ్ళ మనోభావాలు కానీ, వాళ్ళ డ్రీమ్స్, హోప్స్ ఏవైనా ఆశలు, ఆశయాలు, భయాలు ఎన్నో ఎన్నో నేర్చుకునే అవకాశం మనకుంటుంది. అలా అని టోస్ట్ మాస్టర్స్ ఏం చేసిందంటే 3 ఏళ్ల క్రితం వాళ్ళ హోల్ ఎడ్యుకేషన్ ఫార్మాట్‌ని మార్చింది టోస్ట్ మాస్టర్స్. నేను పాత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ఎలా ఉండేదంటే, నేను పాత అంటున్నాను, అది కూడా వాల్యుబులే. బట్ అన్‌ఫర్బిష్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ఏముండిందంటే, కమ్యూనికేషన్, వాక్ ప్రసంగాలు ఒక ట్రాక్, నాయకత్వం ఇంకో ట్రాక్. అంటే లీడర్‌షిప్ అండ్ కమ్యూనికేషన్ వర్ 2 సెపరేట్ పాత్స్. ఈ 2.5 to 3 years ago ఏం చేసిందంటే టోస్ట్ మాస్టర్స్, ఈ న్యూ జనరేషన్‌కి, ఈ వేళ అవసరాలకి, ఈ జనరేషన్ అవసరాలకి, న్యూ ఏజ్ అవసరాలకి టోస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ని ఎలా ఫార్మాట్ చేస్తే అందరికీ ఇంకా ఇంకా అక్కరకొచ్చేలాగా, చేంజింగ్ వరల్డ్ నీడ్స్‌ని బట్టి అది రీఫార్మాట్ చేశారు. ఆ రీఫార్మాటెడ్ ప్రోగ్రామే పాత్వేస్. పాత్వేస్ అని ఎందుకు అన్నారు, రైట్? ఇది అనే మార్గదర్శిలాగా పాత్వే అని ఎందుకు అన్నారు అంటే, ఈ లీడర్‌షిప్ అండ్ కమ్యూనికేషన్ అందరికీ అవసరం వచ్చేది. కానీ అదొక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాంటిది. అదొక బ్లాంకెట్ స్టేట్మెంట్. అంటే లీడర్‌షిప్ అంటే నాయకత్వం. అంటే దానిలో ఆ మెళకువలేంటి? నేను నాయకత్వం నాలో నేను ఎలా పెంచుకోవచ్చు అన్న మెళకువలు. వాక్ నైపుణ్యం అంటే ఆ కమ్యూనికేషన్ నాలో నేను ఎలా పెంచుకోవచ్చు, ఒక్కొక్క లెవెల్ దాటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసి ఎలా చేసుకోవచ్చు. అలాంటివి నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే నాకు పర్టిక్యులర్‌గా నాకు నచ్చిన ప్యాషన్ అన్నారే, ఏదో వర్డ్ యూజ్ చేసినట్టున్నారు మీ ఇంట్రొడక్షన్‌లో. మీకు నచ్చిన ఏరియాలో ఎలాగ మీరు ఇన్వెస్ట్ చేసి నేర్చుకుని ముందుకు సాగొచ్చు అన్నది. సో, అలాంటివి 11 పాత్స్ ఉన్నాయి పాత్వేస్ ప్రోగ్రామ్‌లో. అలాంటి డిఫరెంట్ పాత్స్. సో, అందులో కాంపిటెన్సీస్ అంటే తెలుగు వర్డ్ సామర్థ్యం అనుకుంటాను. సామర్థ్యాలు ఏవేవి ఇంపార్టెంట్ ఈచ్ పాత్‌లో అన్నవి కూడాను చాలా చక్కగా విస్తారంలో చెప్పారు పాత్‌వేస్ ప్రోగ్రామ్స్‌లో ఈచ్ ఆఫ్ దెమ్. సో, ఐ విల్ డూ మై బెస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి. ఒక్కసారి నాకు తెలిసొచ్చేలాగా మీరందరూ ఒకసారి కెమెరానో లేకపోతే మీ రైజ్ ఆఫ్ హ్యాండ్స్‌తోనో చెప్తే ఎంతమంది బ్రాండ్ న్యూ మెంబర్స్ ఉన్నారు? జస్ట్ ఫర్ మై ఇన్ఫర్మేషన్. మీరు ఎంతమంది బ్రాండ్ న్యూ మెంబర్స్ ఉన్నారో తెలిస్తే నాకు కొంచెం ఐ కెన్ టైలర్ మై టాక్ టు థాట్. అంటే ఫస్ట్ టైమ్ టోస్ట్ మాస్టర్స్. ఈ సెషన్‌లో ఇద్దరే ఉన్నారా? రైజ్ ఆఫ్ హ్యాండ్స్. శ్రావణి ఈస్ ఎ ఫస్ట్ టైమ్ టోస్ట్ మాస్టర్. ఓంకార, గౌరవ్, అనిల్. ఓకే. పర్వాలేదు. గురించి మాట్లాడే ముందు నేను ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను మనందరిని. మీరు టోస్ట్ మాస్టర్స్ ఎందుకు జాయిన్ అయ్యారు? The answers that are not allowed are to improve communication and leadership. Answer is not allowed. ఆ ఆన్సర్ తప్ప మీరు ఏ ఆన్సర్ అయినా ఇవ్వచ్చు. నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను జాయిన్ అయ్యాను, నా లీడర్‌షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ వేగ్. నేను అన్నానే బ్లాంకెట్ స్టేట్మెంట్ అని. ఓ గొంగళి కప్పేసినట్టు స్టేట్మెంట్ అది. అదొద్దు. స్పెసిఫిక్‌గా మీరు ఎందుకు జాయిన్ అయ్యారు టోస్ట్ మాస్టర్స్ చెప్పగలిగితే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. శ్రవంతి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎవరమ్మా ఇది? శ్రావణి. చెప్పు శ్రావణి. నాకు కొత్త మనుషులతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతాను. ఓకే. కాబట్టి టోస్ట్ మాస్టర్స్ నుంచి దానిని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్. చాలా బాగుంది. అంటే కొత్త వాళ్ళతో, స్ట్రేంజర్స్‌తో, ఇంకో నలుగురు మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం చాలా సులువు, రైట్? నాకు తెలుసు, నన్ను జడ్జ్ చెయ్యరు, అంటే నన్ను సైజ్ అప్ చెయ్యరు ఎవ్వరు అని అనుకుంటే చక్కగా మాట్లాడేస్తాను. ధారాళంగా వచ్చేస్తాయి మాటలు. ముందర వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారు అని ఎప్పుడైతే మన మనసులో పడిపోతుందో అప్పుడు టంగ్ టై అయిపోతుంది. మన నాలుగు కట్టేసినట్టు అయిపోతుంది. రావు మాటలు. చాలా మంది మనలో 9 out of 10 ఆర్ 99 out of 100 ఈవెన్ చాలా మందికి అదే ఇష్యూ. సో చెప్పండి ఇంకా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్. ఓకే. కొంతమంది మనదీప్ చెప్పాడు జాయిన్ అయిపోయారు. లేకపోతే జస్ట్ యాక్సిడెంటల్ ఏదో ఉంది చూసుకుందాము అని క్యూరియాసిటీ అంటారే, జస్ట్ క్యూరియాసిటీ, ఐ వాంట్ టు చెక్ దిస్ అవుట్ అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
తెలుగు ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో జాయినింగ్ అప్పుడు ఇంట్రెస్ట్ మొదలైంది. సరే తెలుగు ప్రాజెక్ట్స్ ఓకే. శ్రవంతి గారు, ఓంకార్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి ఓంకార్. ఇక్కడ నేను జాయిన్ అయిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నేను ఆల్రెడీ పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు నెట్వర్కింగ్ ఒకటి, రెండవది నేను యావరేజ్ రూల్ ని గట్టిగా నమ్ముతాను. అంటే ఐఎమ్ ది యావరేజ్ ఆఫ్ 5 people ఐ అసోసియేట్ విత్. సో నాకంటే పై స్థాయి, లేదంటే నాకంటే పై స్థాయికి ఎగ్గు పెడుతున్నటువంటి వారు, గురి పెడుతున్నటువంటి వారిని నా చుట్టూ ఉంచుకోవడం కోసం నేను టోస్ట్ మాస్టర్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అబ్బాయి ఎంత బాగుందండి మీరు మాట్లాడుతుంటే వినడం. మీరు సెషన్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందేమో. నేను అన్ని అతుకులతుకులుగా మాట్లాడుతున్నారు, మీరు ఎంత చక్కగా ఎంత స్మూత్ గా మాట్లాడుతున్నారు. వెరీ నైస్. చాలా 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 సంతోషం అండి. యావరేజ్ రూల్ ఒకటి, నెట్వర్కింగ్ ఒకటి, రైట్? నెట్వర్కింగ్ అంటే ఏదో ఆర్గానిక్ గా నాకు అదే ఇష్యూ ఉంటుంది. ఏదో ఆర్గానిక్ గా అంటే కలిస్తే హలో చెప్పాము, చాలా ఎనర్జెటిక్ గా ఉంది, చాలా బాగుంది అని అనుకోవడం ఒకటి. స్ట్రాటజిక్ గా ఆలోచించి నా ధ్యేయం ఏంటి, నా గోల్ ఏంటి, అందువల్ల నేను ఇంకో 5గురితో ఎవరితో అయితే నేను నెట్వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని. అవసరం కొద్ది కాదు, ఆశయం కొద్ది, రైట్? అవసరం కొద్ది కాదు. మనం ఏంటంటే స్ట్రాటజిక్ గా ఆలోచించినప్పుడు అవసరం ఉంది కాబట్టి వచ్చాడయ్యా అని అనుకుంటాం. అలా కాదు. మన ఆశయాన్ని బట్టి, నాకు ఈ గోల్ ఉంది సార్, నేను మీతో కలవాలనుకుంటున్నాను, నేను మీతో కలిస్తే నేను ఇవి నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆ క్లారిటీ మనకు వచ్చినప్పుడు చాలా సులువు అవుతుంది. పాత్ వేస్ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఆ క్లారిటీ మీకు రప్పించగలిగేలాగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఒక్కసారి సింపుల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. దాని తర్వాత స్టేజ్ ఫియర్ ఒకళ్ళిద్దరు చెప్పారు, యాక్సిడెంటల్ అని ఒకళ్ళు చెప్పారు, చాలా బాగుంది. తెలుగు ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, క్లారిఫై చేస్తారా గౌరవ్? తెలుగు ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అని అన్నారు మీరు. తెలుగు ప్రాజెక్ట్ అంటే నేను ఫేస్బుక్ లో జాయిన్ అయినప్పుడు సరల్ తెలుగు ట్రేడ్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో తెలుగు ప్రాజెక్ట్ ఐ థింక్ కవిత గారు, మేబీ నువ్వు, లేకపోతే శ్రవంతి గారు, మేబీ నువ్వు ఎవరో పోస్ట్ పెట్టారు. అది చూసి తెలుగు ప్రాజెక్ట్ ఓకే బాగుంది, జాయిన్ చేసామని చెప్పి జాయిన్ అయినా. అప్పటి నుంచి ఓకే ఇది బాగుంది, అలా మొదలైంది ఇంట్రెస్ట్. బాగుంది. చాలా మంది నేను ఇది సమరైజ్ చేస్తాను. చాలా మంది నంబర్ 1 స్టేజ్ ఫియర్ అంటే ఇంకోళ్ళ ముందు మాట్లాడడానికి భయం, అతి భయం, రైట్? మనని జడ్జ్ చేస్తారు, లేకపోతే మనకి వాళ్ళకన్నా తక్కువ తెలిసేమో అది. ఆ దీంతో మనము మన ఓన్ ఎక్స్ప్రెషన్ ని మార్చుకుంటాం. బికాస్ ఇంకోళ్ళని మనం ఇంప్రెస్ చేయలేకపోతే మన ఎక్స్ప్రెషన్ ని మనం తొక్కేస్తాం, రైట్? సో ద ఐడియా ఈస్ టు ఇంప్రెస్ అదర్స్. నేను ఈ రోజు మనవి చేస్తున్నాను మీకు, ది ఐడియా ఈస్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్వ్స్, not to impress. The idea of our communication is to express ourselves. మన మనసులో ఉన్న మాట క్లియర్ గా, స్పష్టంగా, పర్పస్ఫుల్ గా చెప్పడమే మన కమ్యూనికేషన్ గోల్. ఇంకోళ్ళని ఇంప్రెస్ చేయడం మన గోల్ కాదు. మనం ఇంప్రెస్ చేయాలి అనుకున్న వెంటనే మనకి జడ్జ్మెంట్ వస్తుంది. సో ఆ ఆలోచనతో మనం ముందుకు సాగుదాం. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడగలిగినప్పుడు నాకు చెప్పండి. కనిపిస్తుందండి నా స్క్రీన్? పర్ఫెక్ట్. సో మీరు ఎంతమంది టోస్ట్ మాస్టర్స్ వెబ్సైట్కి వెళ్ళారండి ఇంతకుముందు? మీకు లాగిన్ లేకపోయినా కూడా నా toastmasters.org జస్ట్ లాగిన్ లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళగలరు. వెళ్ళి పాత్వేస్ గురించి నేర్చుకోగలరు. నేను అది చెప్పాలనుకున్నాను మీకు. అంటే మనం వీఆర్ స్టిల్ టైప్ స్పెల్లింగ్ మిస్టేక్, టోస్ట్ మాస్టర్స్. మనం మణిదీప్ చెప్పినట్టుగా మన మెంబర్షిప్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. కొత్త మెంబర్స్ కి మెంబర్షిప్ లాగిన్ లేదు, కానీ మెంబర్షిప్ లాగిన్ మీకు అవసరం లేదు పాత్వేస్ గురించి నేర్చుకోవడానికి. సైన్ అప్ చేయలేరు మీరు, కానీ నేర్చుకోవచ్చు పాత్వేస్ గురించి. బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇది పెడతాను, ఇక్కడ చాట్ లో పెడతాను. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. మనకి వేరే లాగిన్ ఏమి అక్కర్లేదు. ఇక్కడ నుంచి ఇఫ్ యు గో ఇన్ టు పాత్వేస్, ఈ పాత్వేస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నేను చెప్పానే 11 paths ఉన్నాయని. ఈ 11 paths ఒక్కసారి ఈ పిక్చర్ ఎవరైనా చూసారా ఇంతకుముందు కొత్త మెంబర్స్? లేదా? ఓకే,
మీరు టోస్ట్ మాస్టర్స్ ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనో లేకపోతే యాక్సిడెంటల్ అనో ఊరికినే అంటే ఇదేదో తడబడ్డాను దీని మీద. సో నాలాగా రైట్, మా అమ్మాయి కోసం చూస్తూ నేను టోస్ట్ మాస్టర్స్ మీదకి వచ్చాను. నాకు ఇంకోళ్ళ ముందు మాట్లాడడానికి ఎప్పుడు భయం లేదు, కానీ ఎలా పర్పస్ఫుల్ గా మాట్లాడాలి, ఎలా క్లియర్ గా మాట్లాడాలి, ఇంకోళ్ళ అవసరం మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడాలి, రైట్. నాలాంటి వాళ్ళు భయం లేని వాళ్ళు బోలెడంత మాట్లాడగలరు. అది బ్రీఫ్ గా చక్కగా పర్పస్ఫుల్ గా ఎలా మాట్లాడచ్చు అది నేర్చుకోవాలి అని నేను టోస్ట్ మాస్టర్స్ జాయిన్ అయ్యాను. సో మీరు మీ ప్రస్తుతం మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్స్ లో కానీ మీకున్న గోల్స్, ఈ లీడర్షిప్ పాత్వేస్, మీరు 11 పాత్వేస్ చూస్తున్నారు కదా, నేను ఈచ్ దాంట్లోకి వెళ్ళి మనం చూడొచ్చు. ప్రతి పాత్వేలోనూ 5 లెవెల్స్ ఉంటాయి. ఫ్రమ్ జస్ట్ నోయింగ్ టు మాస్టరింగ్. ప్రతి లెవెల్లోనూ బోలెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నేను నా దాంట్లో లాగిన్ అయి నేను చూపిస్తాను. సో ఇలాగ మీరు డైనామిక్ లీడర్షిప్ లో ఉన్నారో, ఎఫెక్టివ్ కోచింగ్. సో దోస్ ఆఫ్ us who are either educators, రైట్, మనం టీచర్సే కావచ్చు, ప్రొఫెసర్సే కావచ్చు, వర్క్ ప్లేస్ లో లీడర్సే కావచ్చు, హూస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ మే బి కోచింగ్ అండ్ మెంటరింగ్ అదర్స్, రైట్. లీడర్షిప్ రోల్లో ఉన్నామే అనుకోండి మనం వర్క్ లో, right? We are probably, even if you are a technical developer, even if you are a developer, even if you are a doctor, me role lo a portion of your role is probably dedicated to coaching and mentoring others. Appudu meeru probably ee path chuskochu. లేకపోతే మీరు ట్రైనర్ అవ్వచ్చు, రైట్. మీ ట్రైనింగ్ మీ ప్రొఫెషన్ అనుకోండి. లేకపోతే మీరు ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నారు అండ్ చాలా మీకు ప్రెజెంటేషన్ మాత్రమే, మీకు మాట్లాడడానికి ఇష్యూ కాదు, కానీ ద స్మూత్నెస్ ఆఫ్ ప్రెజెంటేషన్ మీరు మాస్టర్ చేయాలనుకుంటే ప్రెజెంటేషన్ మాస్టరీ తీసుకోవచ్చు. మీరు చాలా మందితో, మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, మీ టీమ్ కొలాబరేషన్ మీకు హెల్ప్ చేయొచ్చు, బికాస్ యూ హ్యావ్ టు పుల్ ఇన్ 38 డిఫరెంట్ రిసోర్సెస్ టు గెట్ వర్క్ డన్, రైట్. సో అలా, సో ఈచ్ ఆఫ్ దీస్ పాత్వేస్, మీరు జస్ట్ toastmasters.org వెళ్ళి మీరు పాత్వేస్ లో వెళ్తే మీకు ఈ పేజ్ వస్తుంది. మీకు లాగిన్ అక్కర్లేదు. సి ఐఎమ్ నాట్ లాగ్డ్ ఇన్ రైట్ హియర్. మీకు లాగిన్ అవసరం లేదు. సో జస్ట్ ఒక్కసారి పాత్వేస్ లోకి వెళ్ళి చూద్దాం. యాక్సెసింగ్ ఈచ్ ఆఫ్ దీస్ పాత్వేస్ అండ్ ఈచ్ దీని గురించి జనరల్ ఇంట్రొడక్షన్ ఉంది. మీకు చూపిస్తే 300 యూనిక్ కాంపిటెన్సీస్ అని అన్నానే, 300 డిఫరెంట్ స్మాల్ సామర్థ్యాలు, అంటే చిన్న చిన్న సామర్థ్యాలు 300 పాటు ఉన్నాయి. అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ లో ఈ 11 పాత్స్ లో ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, ఇంకోళ్ళ ముందు క్లియర్ గా మాట్లాడాలి, లేకపోతే ఇంకోళ్ళ పర్పస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకోళ్ళని మెంటర్ చేయాలి, ఇంకోళ్ళని కోచ్ చేయాలి, నేను ఒక ప్రాజెక్ట్ లో ఎక్కువ రీసెర్చ్ చేయాలి, నేను నా ఓన్ కమ్యూనికేషన్, నా లీడర్షిప్ స్టైల్ గురించి తెలుసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్. సో ప్రతి పాత్ లో ఫస్ట్ లెవెల్లోనే మీకు సెల్ఫ్ అవేర్నెస్ నుంచి మొదలవుతుంది. అది చాలా పవర్ఫుల్. నేను చేశాను, ఇప్పుడు 5th path లో ఉన్నాను, నేను 4 కంప్లీట్ చేశాను. సో అలా మనం ఆలోచిస్తే ఒక పాత్ పిక్ చేయండి అండి. జస్ట్ గివ్ మీ అ పాత్. దేని గురించి మాట్లాడదాం? ఎవరికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఎఫెక్టివ్ కోచింగ్, ఫెంటాస్టిక్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మోర్ ఇంపార్టెంట్. ఎన్ని లెవెల్స్ అని చెప్పాను నేను? ఎవరికైనా గుర్తున్నాయా? ఈచ్ పాత్ లో 5 లెవెల్స్. పర్ఫెక్ట్. ఈచ్ పాత్. సో ప్రతి పాత్ లోను 5 లెవెల్స్. లెట్స్ గో ఇంటు ఎఫెక్టివ్ కోచింగ్. నాకు అది ఎఫెక్టివ్ కోచింగ్ అండ్ వాట్ ఈస్ మై ఫేవరెట్ పాత్? మోటివేషనల్ స్ట్రాటజీస్. ఇది నా ఫేవరెట్ పాత్. ఎందుకంటే మనం ఏది చేసినా లైఫ్లో, పర్సనల్ లైఫే అవ్వచ్చు, సోషల్ లైఫే అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫే అవ్వచ్చు, మనని ఏంటి మోటివేట్ చేస్తుంది, మన ముందు జనాలను ఏంటి మోటివేట్ చేస్తుంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎఫెక్టివ్ కోచింగ్, మనం సైన్ అప్ చేసి మనకు కోచ్ జాబ్ ఉన్నా లేకపోయినా మనం కోచ్ చేసుకోవడము, ఇంకోళ్ళని కోచ్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్. లెట్స్ గో ఇంటు ఎఫెక్టివ్ కోచింగ్. 5 paths. ఆ పాత్స్ లో ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ లో ఉంటాయి, కానీ ఎవ్రీ పాత్ గోస్ త్రూ దీస్ 5 లెవెల్స్. నేను చెప్పినట్టుగా ద ఫస్ట్ ఐడియా బిహైండ్ ద లెవెల్ 1 ఈస్ ఫండమెంటల్స్, ఒక ఫౌండేషన్. కోచింగ్ అంటే ఏంటి, స్పీకింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, అది లెవెల్ 1. సో లెవెల్ 1 లో ప్రతి పాత్కి ఇదే ఫార్మాట్ అండి. ప్రాజెక్ట్స్ వేరే అయి ఉండొచ్చు, ఫోకస్ వేరే అవుతుంది, కానీ ఫార్మాట్ మాత్రం ఇదే. సో మీరు ఫండమెంటల్స్ తీసుకుంటే ఐస్ బ్రేకర్ అంటే ఫస్ట్ స్పీచ్. నా పేరు శ్రవంతి, నేను నిలూఫర్ హాస్పిటల్లో 1971లో పుట్టాను, మా అమ్మ నాన్న మహబూబ్ నగర్ లో ఉండేవాళ్ళు. అలా అయినా ఇవ్వచ్చు మీరు ఐస్ బ్రేకర్.
రైట్? మీరు అలా ఇవ్వచ్చు ఐస్ బ్రేకర్. లేకపోతే నాకు గార్డెనింగ్ చాలా ఇష్టము, నేను ఒక 100 పువ్వులను పెంచుతాను, ఇదిగో నా గార్డెన్ పిక్చర్స్ అని ఐస్ బ్రేకర్ అలా అయినా ఇవ్వచ్చు మీరు. నేను మాస్టర్ కార్డ్ అండ్ వీసా దీంట్లో పనిచేస్తాను, నేను MBA అమెరికాతో పనిచేస్తున్నాను, నా జాబ్ ఇది అని. సో ఐస్ బ్రేకర్తో నిజమైన పర్పస్ ఐస్ బ్రేకర్ ఏంటి అంటే, మన క్లబ్ సభ్యులకో మన మెంబర్స్కో మన గురించి కొంచెం ఏదో తెలియచెప్పాలి అన్నది మాత్రమే purpose. So whether you tell them about where you were born or your work or your passion or your hobby or what you're cooking for dinner or what shirt everybody likes to wear, it doesn't matter. ఐడియా ఏంటి అంటే మన క్లబ్ సభ్యులకి మన గురించి ఒక పిసర్ చెప్పాలి, రైట్? టు బ్రేక్ ది ఐస్. సో మీలోనూ నా మధ్యలోనూ ఒక పెద్ద బ్లాక్ ఆఫ్ ఐస్ ఉంటే ఆ ఐస్ తీసేస్తే ఒకళ్ళనొకళ్ళు మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఐడియా బిహైండ్ ఐస్ బ్రేకర్. దాని తర్వాత టోస్ట్ మాస్టర్స్ ప్రోగ్రాంలో దాని నిజం పవర్, ద ప్రోగ్రామ్ పవర్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్. అంటే మన శ్రోతలు, మనం మాట్లాడితే విన్న వాళ్ళందరూ, మన లీడర్షిప్ వల్ల ప్రభావితులైన వాళ్ళందరూ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. దిస్ ఇస్ హౌ టోస్ట్ మాస్టర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరే లీడర్షిప్ ప్రోగ్రామ్స్, వేరే కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి? దే డెలివర్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ షాట్ అండ్ ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్. సంబడి ఈస్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్, ఇంకోటి నాకు చెప్పడమే కానీ నేను ఆ చెప్పింది విని అర్థం చేసుకుని నేను మళ్ళీ చెప్పినప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ లూప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ అట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, టోస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్. మీరు కొత్త సభ్యులకి అది మోస్ట్ ఇంపార్టెంట్. బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ డెవలప్ అవడానికి ఉంటాయి, క్లబ్లో మాట్లాడచ్చు, ఇదంతా ఒక పక్క. ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో that is truly at the heart of it, because our feedback loop ఏదైతే క్రియేట్ చేస్తుందో టోస్ట్ మాస్టర్స్, and that is a constructive feedback. అస్సలు బాగోలేదు నీ స్పీచ్, నువ్వు అంత గొప్పగా చేయలేదు అని చెప్పి వదిలేయరు టోస్ట్ మాస్టర్స్. నువ్వు ఎప్పుడైతే ఈ సమావేశం గురించి ఇలా మాట్లాడావో, ఆ చిన్న మెళుకు ఏదైతుందో దాని గురించి నువ్వు ఒక కథ చెప్పి నీ ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా ఎంతో బాగుండేది నీ కథ, లేకపోతే ఇంకా ఎంతో బాగుండేది నీ స్పీచ్ అని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేస్తారు ఇవాల్యుయేటర్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ దెన్ రీసెర్చ్ అండ్ ప్రెజెంటింగ్. మీకు నచ్చిన ఒక చిన్న టాపిక్ గురించి ఏదైనా రీసెర్చ్ చేయాలి. ఐఫోన్ కొనాలా, ఆండ్రాయిడ్ కొనాలా? నేను రీసెర్చ్ చేశాను, నా పిల్లల్ని కూడా అడిగాను, ఇంటర్నెట్ మీద కూడా రీసెర్చ్ చేశాను, నేను నేర్చుకున్న 2-3 మెలకువలు ఇవి అని ఒక చిన్న స్పీచ్, మీరు ఏదో ఒక రీసెర్చ్. లేకపోతే నా కెరియర్ ఆప్షన్స్, నేను కెరియర్ స్విచ్ చేయాలనుకుంటున్నాను, దాని గురించి చిన్న రీసెర్చ్ చేశాను అని దాని గురించి ఒక స్పీచ్, దానికి మళ్ళీ ఓ ఫీడ్బ్యాక్. సో మీరు ఈ ఫస్ట్ లెవెల్లో మీకు సింపుల్ మాస్టరింగ్ ఆఫ్ ఫండమెంటల్స్. నేను నా గురించి ఆడియన్స్కి చెప్పగలిగాను, సభ్యులకి చెప్పగలిగాను, 4 నుంచి 6 నిమిషాల మధ్యలో మాట్లాడగలిగాను, ఎలా మాట్లాడినా పర్వాలేదు. ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడాను, అండ్ నాకు నచ్చిన ఒక టాపిక్ మీద నేను మాట్లాడగలిగాను. దట్ ఈస్ ఆల్ ద ఫండమెంటల్స్ ఇస్ ఆల్ అబౌట్ జస్ట్ గెటింగ్ యూస్ టు ద ప్రోగ్రామ్ చిన్నగా. దాని తర్వాత నేను చెప్పానే సెల్ఫ్ అవేర్నెస్. మన కమ్యూనికేషన్, నేను ఐ థింక్ ఐఎమ్ ద బెస్ట్ థింగ్, రైట్? నేను చాలా అవసరం అని నేను అనుకోవచ్చు. మాట్లాడితే వినేవాళ్ళు అలా అనుకోకపోవచ్చు. సో ఆ సెల్ఫ్ అవేర్నెస్, మన ఓన్ స్టైల్ గురించి, మన లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్టైల్ గురించి మనం కమ్యూనికేటర్స్ అండ్ లీడర్స్గా తెలుసుకోవడం ఎంతో ఎంతో ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ లెవెల్ ఈస్ ఆల్వేస్ అబౌట్ సెల్ఫ్ అవేర్నెస్, లెర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం మంచి వక్తలు కావాలన్నా, మంచి నేతలు కావాలన్నా ఇది తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్రాస్ ఆల్ 11 paths, లెవెల్ 2 ఈస్ ఆల్వేస్ అబౌట్ సెల్ఫ్ అవేర్నెస్. లెవెల్ 3 ఈజ్ అబౌట్, లెవెల్ 3లో ఇక్కడి నుంచి కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. నేను ఒక పాత్లో వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఎఫెక్టివ్ కోచింగ్ అనుకున్నారు మీరెవరు, అందరికీ ఎఫెక్టివ్ కోచింగ్ అవసరం అని మనం కన్సెన్సస్ ఉంది కదా. సో ఎఫెక్టివ్ కోచింగ్ లో కాంపిటెన్సీస్ ఏంటండి అంటే,
వాట్ డు యూ థింక్ ఎఫెక్టివ్ కోచింగ్ ఈజ్? కొంచెం చాట్లో ఎవరైనా చెప్పగలరా? మీరు నేను మంచి కోచ్, అబ్బా స్రవంతి లాంటి కోచ్ లేదు, విక్రమ్ గారి లాంటి కోచ్ లేరు ఇంకోళ్ళు అని ఎవరైనా చెప్పగలిగారనుకోండి, లేకపోతే ఉమామహేశ్వరరావు గారి లాంటి, అబ్బా ఎవరైనా కావాలంటే ఉమామహేశ్వరరావు గారి దగ్గరికే వెళ్ళాలి మీరు. వాట్ అబౌట్ దెమ్, వాట్ అబౌట్ దేర్ కోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్? మోటివేటింగ్ అదర్స్, అబ్సల్యూట్లీ, దట్ ఈస్ మై ఫేవరెట్. మోటివేషన్ ఈజ్ మై ఫేవరెట్ టాపిక్. ఇంకేంటి, నేను ఎలెక్టివ్ ఈ బటన్ నొక్కలేదు, అందుకని దీని కింద ఉన్నాయి బోర్డ్ ప్రాజెక్ట్స్, చూపిస్తాను ఇప్పుడు నేను. మెంటరింగ్ అండ్ మోటివేటింగ్ అదర్స్. యునిక్నెస్, నీలో యునిక్ గా ఏముంది అని మీరు ఇంకోళ్ళకి చెప్పగలగాలి, అది మోటివేషన్. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, వెరీ నైస్, పర్ఫెక్ట్. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అంటే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చాక, అమ్మ బాబోయ్ మళ్ళీ వెళ్ళను బాబు నేను ఆ క్లబ్కి, మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు అని అనుకోకూడదు. మీ ఫీడ్బ్యాక్ విన్నాక ఎవరైనా ఏమనుకోవాలి, అబ్బా ఐ కాంట్ వెయిట్ టు గో బ్యాక్, రైట్? అలా అనుకునేలాగా ఇవ్వాలి మనం ఫీడ్బ్యాక్. పర్ఫెక్ట్. కన్వేయింగ్ పాయింట్స్ దేర్ బెటర్మెంట్. నువ్వు నించుని మాట్లాడితే బాగుండేది, నీ స్టోరీకి ఇంకొంచెం మెళుకువలు యాడ్ చేస్తే చాలా బాగుండేది, ఈ రోజు రెలవెంట్ టాపిక్ గురించి నువ్వు మాట్లాడేవు, చాలా బాగుంది, ఇంకొక 2 రీసెర్చ్ ఐటమ్స్, నువ్వు రీసెర్చ్ చెప్పావు కానీ ఎక్కడి నుంచి ఆ రీసెర్చ్ తెచ్చావో చెప్పలేదు. యు సీ, ఏ న్యూస్ పేపర్ నుంచి, ఏ ఆర్టికల్ నుంచి, ఏ ఎక్స్పర్ట్ నుంచి, అవి నువ్వు యాడ్ చేస్తే నీ రీసెర్చ్ కి ఇంకా చాలా బాగుండేది. ఈ చిన్న చిన్న పాయింట్స్ మనం ఏమైతే చెప్తామో అది వెరీ నైస్. డెవలప్ ఇంటిమెసీ, చాలా బాగుంది. డెవలప్ ఇంటిమెసీ, నాకు ప్రైవేట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి, నేను మీకు చెప్తున్నాను. ఇంటిమెసీ అంటే ఆ రిలేషన్షిప్. ఎందుకు ఇంపార్టెంట్ అండి ఇంటిమెసీ? చెప్పండి. ఒకే వర్డ్ ఉంది దానికి, ఇంగ్లీష్లో టీతో స్టార్ట్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ కి బేసిస్ ఏంటి? ట్రస్ట్. రైట్? ఆ నమ్మకం మనం ఏర్పరచుకోవాలి. యు సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే, నేను ఐల్ క్లిక్ ది సెలెక్టివ్ ప్రాజెక్ట్స్. చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ వెన్ యూ ట్రై టు ఇంక్రీజ్. సో ఒక్క పాత్ తీసుకుని మనము ఎఫెక్టివ్ కోచింగ్ అంటే ఏంటి, దాంట్లో ఇవన్నీ ఇంపార్టెంట్. ఒక్కసారి నేను ఐల్ గివ్ యూ 30 seconds టు జస్ట్ గో త్రూ దిస్. చూడండి, ఎన్నో ఉన్నాయి ఇందులో, చిన్న చిన్నవి. రిక్వైర్డ్ 2. యు సీ దిస్, ఈ లెవెల్ కంప్లీట్ చేయడానికి 2, కానీ మనం లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 చూసారా, ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ. డు యు సీ దట్? ఈచ్ లెవెల్ ఛాలెంజెస్ యూ. సో యూ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ లెవెల్ 4, లెవెల్ 5 ఇంకొంచెం కష్టంగా ఉంటాయి కదా. See, slowly but surely. Because నేను ఎక్స్పర్ట్ అయిపోయాను, ఎక్స్పర్ట్ లెవెల్కి వచ్చాను కోచింగ్ లో అంటే, యూ మస్ట్ నో ఎ లిటిల్ మోర్ దెన్ దిస్, రైట్? యూ మస్ట్ బి ఎ లిటిల్ మోర్ దెన్ ఎ ఫండమెంటల్ లెర్నర్. అండ్ ఇంకొకటి, మణిదీప్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను, మణిదీప్ ఇఫ్ ఇట్స్ ఓకే టు షేర్, మణిదీప్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా త్వరగా చేసేస్తున్నారండి. అండ్ ఇండియాలో ఈ మధ్య చాలా వాళ్ళతో మాట్లాడాను, చాలా త్వరగా DTM చేసేయాలని ఉంది అందరికీ. ఎలా నేర్చుకుంటాం? హ్యూమన్ మైండ్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ అండ్ లెర్న్ ఎట్ అ సర్టన్ పేస్. మీకు లెర్నింగ్ గోల్ అవుతే, నేర్చుకోవాలి అందరితో కలిసి చక్కగా నేర్చుకుని స్ట్రాంగ్ గా ఫౌండేషన్స్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి లెర్నింగ్ ఈస్ ద గోల్. అవునా? DTM 6 months లో తెచ్చేసుకోవాలి అంటే ఏంటి గోల్? DTM ఈస్ ద గోల్. యు సీ, సో DTM 6 months లో కాదు, 3 నెలల్లో కూడా తెచ్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్ 1 year సర్వ్ చేయాలి డిస్ట్రిక్ట్ లీడర్ గా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో 1 year మినిమం అవుతుంది DTM కి. 1 year లో 3 DTMs కూడా రన్ చేయొచ్చు మీరు కావాలంటే. కానీ దట్స్ నాట్ ద పాయింట్. మనం నేర్చుకుని, మనం చక్కగా ఆస్వాదించి, దట్ ఈస్ ద వర్డ్ ఐ వాస్ లుకింగ్ ఫర్, ఆస్వాదించి చక్కగా నేర్చుకుని నలుగురితో కలిసి జీర్ణం చేసుకునేలాగా నేర్చుకుంటే అది జీవితాంతం మనతో ఉంటుంది. సో నేను కొత్త మెంబర్స్కి నా హంబుల్ ఒపీనియన్లో చెప్పేది ఇదే, జల్దీ అర్జెంటుగా చేసేయాలి అని ఉంటే వి డోంట్ రీటైన్ ఎనీథింగ్. చెక్ మార్క్స్ వస్తాయి వీటన్నిటి మీద, నేను చూపిస్తాను మీకు. చాలా మంచి ఫీలింగ్ అది కదా, బోర్డ్ అని చెక్ మార్క్స్ చూస్తే చాలా బాగుంటుంది. కానీ మనం నేర్చుకోం, ఆ స్పీడ్లో మన మైండ్ నేర్చుకోలేదు. ఎస్పెషల్లీ ఇంకోళ్ళని కోచ్ చేయాలంటే డెఫినెట్లీ నేర్చుకోలేం.
బికాస్ మనం అంత తొందరపాటులో ఉంటే ఇంకోళ్ళని కోచ్ ఎలా చేస్తామండి? మనకే అంత తొందర ఉంటే ఇంకోళ్ళు మనతో ఏం లాభం పొందగలరు? మనకు తొందర చెక్ మార్క్స్ తో ఉంటే ఇంకోళ్ళకి లాభం ఉండదు మన వల్ల. మనం గుడ్ కమ్యూనికేటర్స్ అండ్ లీడర్స్ అవ్వలేము. సో దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరే ఎక్స్పీరియన్స్ చేసుకోండి. నేను 2 years అయింది నాకు. 2 years లో నేను 4 paths చేశాను సైమల్టేనియస్లీ, 2 paths at a time. ఇప్పుడు నేను 5th path చేస్తున్నాను. సో మెల్లిగా చేయండి, మీకు నచ్చిన కొద్దీ చేయండి. నేను 5 క్లబ్స్ మెంబర్, రైట్? సో నాకు బోలెడు అవకాశాలు ఉన్నాయి, మాట్లాడే అవకాశాలు దొరుకుతాయి కాబట్టి నేను చేయగలిగాను. అప్పుడు కూడా 2 ఏళ్ళు పట్టింది నాకు. సో తొందరపడద్దు. సో ఇప్పుడు బిల్డింగ్ స్కిల్స్ మనం నేర్చుకున్నాము, ఇంక్రీజ్ చేసుకున్నాము మన నాలెడ్జ్. సో మీరు యాక్టివ్ లిస్నింగే తీసుకోవచ్చు, లేకపోతే ఇన్స్పైరింగ్ యువర్ ఆడియన్సే తీసుకోవచ్చు, ఫోకసింగ్ ఆన్ ద పాజిటివ్. కరోనా టైమ్స్లో నేను ఈ ఫోకసింగ్ ఆన్ ద పాజిటివ్ ఒక 8 స్పీచ్లు ఇచ్చుంటాను. జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ద పాజిటివ్. అవసరమైనవి 2 కానీ ఇవి ఎంతో పవర్ఫుల్ ప్రాజెక్ట్స్ మీరు చెయ్యాలనుకుంటే. చెక్ మార్క్ వచ్చేస్తుంది 2 చేస్తే, కానీ ఇవన్నీ మీరు. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్, నిజంగా టోస్ట్ మాస్టర్స్ చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్కి థియరీ ఉంది. సింపుల్ స్క్రీన్స్, ఇట్ వాక్స్ యూ త్రూ. ప్రతి ప్రాజెక్ట్కి బోలెడంత థియరీ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సెల్ఫ్ పేస్డ్. సెల్ఫ్ పేస్డ్ అంటే మన ఓన్ స్పీడ్తో మనం నేర్చుకోవచ్చు. ఇట్స్ జస్ట్ స్క్రీన్ ఆఫ్టర్ స్క్రీన్, ఫండమెంటల్స్, చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి కొన్ని, నేను చూపిస్తాను మీకు. అండ్ దెన్ లెట్ మీ మూవ్ ఆన్. And now that we have gone through this, we have to build on that increasing level of complexity through actually applying our coaching. So elective projects here. Whether we build a social media presence, it okkasari chudandi meeru. మీరు ఇది చదివారో లేదో ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఇక్కడ. బిల్డింగ్ యువర్ స్కిల్స్ యాజ్ అ పాజిటివ్ కమ్యూనికేటర్ అండ్ అ లీడర్, రైట్? మీరు డైరెక్ట్గా 1-on-1 కోచింగ్ చేసినా లేకపోయినా యూ హ్యావ్ అ కోచెస్ మైండ్ సెట్. యు సీ వాట్ ఐ మీన్? దాట్ ఈస్ వాట్ ఈ పాత్ ఆ కోచ్ మైండ్ సెట్ డెవలప్ చేస్తుంది మనలో. దిస్ ప్రాజెక్ట్ ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ అండ్ బిల్డింగ్ కన్సెన్సస్, రైట్? Contributing to the development of others by coaching and establishing a strong public speaking presence. So if you're thinking about it, meeku adi avasaramu ani anukunte this is a great path. Endukante ee మూడు particular competencies అన్నిటికీ పనికొస్తాయి. మనం ఏది చేసినా కూడా ఈ 3 పనికొస్తాయి. Similarly motivational strategies, right? So మనం ఏది చేసినా అక్కడికి వచ్చే competencies ivi manaki. This project emphasizes the importance of effective interpersonal communication, one-on-one. This is not just project management, because projects are managed by people. People make up the projects. People get the work done. So adi meeda focus chestundi. So idi tarvata expert. See how ethical leadership. నేను డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు negotiations and ethics మీద questions వచ్చాయి. People challenged me on something. I had to speak to it. I had to stand my ground. Right from wrong. You see how? Because when you're here, you're probably not thinking about it. నా పాయింట్ నేను చేసి మంచి నుంచి చెడు చేసి నెగోషియేట్ కన్సెన్సస్ కి తెచ్చి ఇది మన డిస్ట్రిక్ట్ కి మంచిది, ఇది మన డిస్ట్రిక్ట్ కి మంచిది కాదు, ప్రోటోకాల్ మనం ఇలా పాటించాలి, టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ తో ఇలా ఉండాలి అని నేను ఎథికల్ లీడర్షిప్ గురించి ఎంతో చేయవలసి వచ్చింది. దట్స్ ద ప్రాజెక్ట్ ఐ కంప్లీటెడ్. అది నేను దొరికించుకోవాలని వెళ్ళలేదు, అది జస్ట్ హ్యాపెండ్. మనకు అలా లేకపోవచ్చు. లేకపోతే లీడింగ్ ఇన్ యువర్ వాలంటీర్ ఆర్గనైజేషన్, మనం ఎంతో మందిని స్వచ్ఛందంగా పనిచేస్తాం బోలెడ్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ లో. దానికి కూడా చక్కగా థియరీ ఉంది వెనకాల. వాట్ డస్ ఇట్ మీన్ టు లీడ్, రైట్? వాట్ డస్ ఇట్ మీన్ టు లీడ్ ఇన్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్? ఎలాగ జనాలను ఆకట్టుకోవచ్చు, ఎలాగ స్ట్రాటజికలీ రిలేషన్షిప్స్ పెంచుకోవచ్చు,
ఆర్గనైజేషన్ పర్పస్ని మనం ఎలాగా యునో when we serve an organization, it is not about our goals anymore. It's not about our vision. We become the spokespeople for the organization. సో మన ఓన్ బయాసెస్, మన ఓన్ ఒపీనియన్స్ పక్కన పెట్టి మనం ఆర్గనైజేషన్ విజన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలము దాని గురించి నేర్చుకోవచ్చు. అందులో లెసన్స్ లెర్న్డ్, తప్పే చేసామో ఒప్పే చేసామో ప్రాజెక్టే చేసామో, లెసన్స్ లెర్న్డ్. ఇది లెసన్స్ లెర్న్డ్ అన్నది తప్పే చేసి ఆలోచించక్కర్లేదు. మనం గొప్పగా చేసి ఉండొచ్చు ఒక ప్రాజెక్ట్, కానీ మన మైండ్ సెట్ ఏంటి, ఎంత గొప్పగా చేసినా సుమా దాంట్లో నాకు నేర్చుకునే అవకాశం ఉంది ఇంకా అని చెప్తోంది ఆ ప్రాజెక్ట్ మనకి. Do you see that? So it creates in us the learner's mindset. నేను ఎంత గొప్పగా చేసినా కూడాను ఒకటి రెండు బాగా చేసి ఉండొచ్చు నెక్స్ట్ టైంకి అని మనం జాట్ డౌన్ చేసుకుంటే వీఆర్ బెటర్ లీడర్స్ ఫర్ నెక్స్ట్ టైం. ఆ మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది ఆ ప్రాజెక్ట్. మోడరేటింగ్ ఎ ప్యానల్ డిస్కషన్, రైట్? కామ్గా ఉండి, కంపోజ్డ్గా ఉండి, స్టడీడ్గా ఉండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడకుండా అందరినీ పేరు పెట్టి చక్కగా పిలిచి అందరినీ రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసి చక్కగా ఇంట్రడ్యూస్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ ప్యాకేజ్ని మంచి బోతో కట్టి అందంగా తయారు చేస్తే ఎంత బాగుంటుంది. అలాగ మనం ఎలాగ మోడరేట్ చేయొచ్చు ఒక ప్యానల్ డిస్కషన్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా ఇలాగా సమ్ టైమ్స్. నేను డ్రా చేస్తాను ఇక్కడ. సో ఇది చూస్తే ఇది చక్కగా ఉంది అని అనిపించవచ్చు, ఇది చూస్తే ఇది చక్కగా ఉంది అని అనిపించదు. ఇది ప్యానల్ డిస్కషన్ అనుకో, ఒక ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్, రైట్? ఇలా కూడా మనం ప్రోడక్ట్ డెలివర్ చేయొచ్చు, రైట్? ఇలా కూడా మనం లూప్ క్లోజ్ చేయొచ్చు. కానీ somebody will pick these products and not these products, right? So how do you put the bow on something and present something with elegance and studied research? How can you do that? Adi manam ikkada nechukochu. And last but not least, prepare to speak professionally. So if you are a coach, inkoda mundelli professional ga, right, studied expert laga ela manam present cheyochu. So all of those are again level 5 projects. Chusar kada enta complex ga undachu avi. So requirement is only one, కానీ మీరు నేను నేర్చుకోవాలంటే బోలెడు నేర్చుకోవచ్చు ఈ ప్రాజెక్ట్స్ తో. క్వశ్చన్స్? ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ లా ఉన్నది. దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్. ఎవరు సజెస్ట్ చేశారో నాకు తెలియదు, కానీ దిస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. సుశీల్ సజెస్ట్. క్వశ్చన్స్ అండి. యా శ్రవంతి, ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ మాస్టరీ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్యాంటాస్టిక్, లెట్స్ గో అండ్ లుక్ ఎట్ దట్. చెప్పండి. సో దానిలో ఐస్ బ్రేకర్ ఒకటిను ఒక సెకండ్ స్పీచ్ 2 అయినాయి నాకు. ఓకే. సో అవి ఎలా అప్డేట్ చేయాలి పాత్వేస్ లో? ఫస్ట్ క్వశ్చన్. ఫ్యాంటాస్టిక్. ఓకే. సెకండ్ది ఇప్పుడు నెక్స్ట్ నేను ఎఫెక్టివ్ కోచింగ్ పాత్, ఫ్రీ పాత్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం లెవెల్స్ చూసినప్పుడు ఈ ఎలెక్టివ్స్ అని ఉన్నాయి కదా, ఇప్పుడు ఎఫెక్టివ్ కోచింగ్ లో కూడా మళ్ళీ నేను మా ప్రెజెంటేషన్ మాస్టర్లు ఇచ్చిన ఐస్ బ్రేకర్ స్పీచ్ ఇవ్వాలా, లేకపోతే ఏంటి? వాట్ ఐ నీడ్? అదే. కరెక్ట్. నేను అందరూ అడిగే మంచి క్వశ్చన్, రైట్? ఈ లెవెల్ మాస్టరింగ్ ఫండమెంట్స్ లో ఐస్ బ్రేకర్ ఎందుకు పెట్టారు? నాలాంటి వాళ్ళు ఇప్పుడు 5th ప్యాచ్ చేస్తున్నాను, నేను ఐస్ బ్రేకర్స్ ఇవ్వాలండి కదా. ఎంతమందికి చెప్పాలి నేను నిలూఫర్ హాస్పిటల్ 1971 లో పుట్టాను అని? సో అది మీరు చెప్పక్కర్లేదు, అక్కడే వస్తుంది మన క్రియేటివిటీ, రైట్? లెట్స్ సే నేను క్లబ్ నంబర్ 1లో ప్రెజెంటేషన్ మాస్టరీ ఐస్ బ్రేక్ ఇచ్చాను అనుకోండి. క్లబ్ నంబర్ 3లో డైనామిక్ లీడర్షిప్ మొదలు పెట్టాను ప్యాత్, రైట్? సో దట్ క్రియేటివిటీ ఈజ్ ఆన్ మై పార్ట్. క్లబ్ నంబర్ 3 ఆడియన్స్ కి ఏం కావాలి, నా ఓన్ స్కిల్ లెవెల్ ఫర్ ప్రెజెంటేషన్ మాస్టరీలో నేను ఏం చెప్పాలనుకున్నాను. సో ఆ ఐస్ బ్రేకర్ కి మేబీ, రైట్, క్లబ్ నెంబర్ 3లో నేను ప్రెజెంటేషన్ మాస్టరీ ఐస్ బ్రేకర్ కి సైన్ అప్ చేశాను, ఎగ్జాంపుల్, రైట్? నేను ఈ పాత్ ఎందుకు చూస్ చేశాను చెప్పొచ్చు.
నేను ప్రాజెక్ట్ మేనేజర్ లాగా పనిచేస్తున్నాను, నేను చాలా ప్రాజెక్ట్స్ పీపుల్తో పనిచేస్తాను, కానీ నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ వచ్చినందువల్ల నేను బోలెడ్ సీనియర్ లీడర్షిప్కి మధ్య ప్రెజెంటేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది నాకు. అందుకనే ఈ పాత్ కోసం నేను సైన్అప్ చేశాను. నేను ఇంతకు ముందు సైన్అప్ చేసిన పాత్తో నేను ఏబీసీ నేర్చుకున్నాను, కానీ ఈ సిడిఈ ఈ పాత్తో నేను నేర్చుకోవాలన్న ఆశతో ఈ పాత్ మొదలు పెట్టాను. బై ద వే, నా పేరు సుశీల్ కుమార్, నేను ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. యు సీ, ఆ ఐస్ బ్రేకర్ మీరు వేరేగా చెప్పొచ్చు. లేకపోతే మీరు ఈ నంబర్ 3 క్లబ్ బ్రాండ్ న్యూ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు, సేమ్ ఐస్ బ్రేకర్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ. ఐఎమ్ Sravanthi Vallampati, I was born in Hyderabad, my parents are from Mahbub Nagar, రైట్? అదే చెప్పొచ్చు నేను. చూసారా? సో మీ మీద లేకపోతే యూ ఈదర్ ఫోకస్ ఆన్ యువర్ పాత్, you focus on yourself, you focus on your goals, you focus on a hobby. Your idea is to break the ice. నేను ఎప్పుడు అదే చెప్తాను. నేను ఫస్ట్ సీసీ చేసినప్పుడు 2013లో ఫస్ట్ సీసీ చేసినప్పుడు 8 CCs later నేను ఇదే చెప్తున్నాను. Imagine a big block of ice in between you and your audience. Your goal is to crush it to pieces. I'll repeat myself. Your goal is to crush that big block of ice into 1,000 pieces so your audience can see you. You see? A connection. Ee paths lo edaithe undundo, connect with your audience undi okati. Elective project. That is the connection you are seeking through your icebreaker. మీరు ఎక్సైట్మెంటే క్రియేట్ చేస్తున్నారో, సింపతి కోసమే అడుగుతున్నారో, బ్లడ్ డొనేట్ చేయమని ఇన్స్పైర్ చేస్తున్నారో, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద ఐస్ బ్రేకర్ ఈస్ అబౌట్. It is your way of letting your audience see a little bit of you. అబ్బా, తన ఐస్ బ్రేకర్ వల్ల కొంచెం శ్రవంతి గురించి నాకు తెలిసింది, ఎంత బాగుందో కదా, తన గార్డెనింగ్ ఇష్టమని నాకు తెలియలేదే, రైట్? ఆ ఐస్ బ్రేకర్ వల్ల తనకు ప్రమోషన్ వచ్చిందని నాకు తెలిసింది. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. I think she has great future. You see, your audience is thinking about you. మీ ఆడియన్స్ మీ గురించి ఆలోచించే అవకాశం మీరు కల్పిస్తున్నారు. ఆ ఓనర్షిప్ మన మీద ఉంది. సో మనం ఐస్ బ్రేకర్ ఎలా మనకి కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. డస్ దట్ హెల్ప్? మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానా? పర్ఫెక్ట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను లాగిన్ అయి నాకు చూపిస్తాను ఎలాగా పాత్వే కంప్లీట్ చేయాలో. ఎనీ అదర్ క్వశ్చన్స్ లెవెల్స్ మీద? ఇంకేమైనా వేరే పాత్స్ చూద్దామా? ఇంకొక పాత్ పిక్ చేయండి. హౌ అబౌట్ దిస్? ఐ నో ఐఎమ్ నాట్ వెరీ ఫన్నీ. I'm going to sign up for this, by the way, in our next path. I really could learn to be more funny. Connecting with storytelling, annitlono undi mostly. నిజంగా దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. ఎందుకంటే మనం టెక్నాలజీలో ఉన్న వాళ్ళు, మెడిసిన్లో ఉన్న వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన సబ్జెక్ట్ మ్యాటర్కి వచ్చేసరికి ధారాళంగా మాట్లాడేస్తాం మనం. పర్సనల్ కనెక్షన్, షోయింగ్ అవర్ పర్సనల్ ఫియర్స్, షేరింగ్ అవర్ డ్రీమ్స్, షేరింగ్ అవర్ హోప్స్, అక్కడికి వచ్చేసరికి మనకి ఒక కైండ్ ఆఫ్ హెసిటేషన్. ఎందుకండి హెసిటేషన్? ద హోల్ హ్యుమానిటీ ఇస్ జస్ట్ లైక్ యూ. ఈ రోజు నేను నిజంగానే ఇద్దరితో ఎంత కష్టం అవుతుందో. నాకు పిఈ సీజన్, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్స్ ఉన్నాయి, 17 పర్ఫార్మెన్సెస్ ఇవాల్యుయేషన్స్ రాయాలి నేను, నాకు చాలా కష్టంగా ఉంది అని మీరు ఇంకోళ్ళతో షేర్ చేయగలిగితే మీకు బోలెడంత కనెక్షన్ వస్తుంది ఆడియన్స్తో, రైట్? 17 పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్స్ రాయడం కష్టం కదా. అది మీరు మీ కష్టం చెప్పుకుంటే ఇంకోళ్ళు నలుగురు మీతో మీకు కష్టం చెప్పుకుంటారు వాళ్ళది. దాట్ ఈస్ ద కనెక్షన్. కానీ చాలా మంది ఏమనుకుంటారు, స్ట్రాంగ్ కమ్యూనికేటర్స్ అండ్ లీడర్స్ షుడ్ నాట్ షో వల్నరబిలిటీ, షుడ్ నాట్ షో సైన్ ఆఫ్ వీక్నెస్. దట్స్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ రైట్. That's how you connect with the humanity, is to show. It's not a sign of weakness. You can still be awesome by sharing your concerns. So that's awesome. So nenu okka few minutes. How are we doing on time, Kavita? Mansa, are we going with the DTM session or? Aipoyinda? Can reschedule TT session if required. Okay. Question and answer session ki time undi. Okay. ఇది హెల్ప్ఫుల్ గా ఉందా మీకు లేదా నాకు చెప్పండి ప్లీజ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టూ మచ్ ఇన్ టు డీటెయిల్, హెల్ప్ఫుల్ గా లేదు అనుకుంటే ఐ కెన్ పివట్ అండ్ స్విచ్ గియర్స్. నాకు చెప్పండి ప్లీజ్.
ఎంత ఎలాబరేట్ గా చేస్తే అంత బెటర్. అబ్బా భలే బాగుంది. ఐ లవ్ దట్. ఓకే, సో ఇది మనకి మెంబర్షిప్ వచ్చేసాక కొత్త మెంబర్స్ కి మెంబర్షిప్ ఈమెయిల్ వస్తుంది మనకు అందరికి. మెంబర్షిప్ వచ్చేసాక దిస్ ఇస్ హౌ యూ విల్ లాగిన్. సో నేను ఇక్కడ లాగిన్ నొక్కాను, లాగిన్ నొక్కి నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టాను. సో ఐ కెన్ లాగిన్. లాగిన్ అయినప్పుడు వెల్కమ్స్ మీ. సో ఈ మన పేరు మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ కి తీసుకెళ్తుంది అది. You see this? So it tells you who I am, when I've been a member to, da 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 da. ఇవన్నీ నా గురించి డీటెయిల్స్ చెప్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, enrolled in 4 paths. I'm enrolled in 4 paths. ఇది క్లిక్ చేస్తే these are all the things I completed. Motivation strategies was my first path. చూసారు కదా. సో నేను తీసుకెళ్తాను ఇక్కడికి మిమ్మల్ని. ఇందులో ఇందులో మనకు చెప్తుంది అది. సో లెవెల్ 1 లోకి వెళ్తే కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. లెవెల్ 2, లెవెల్ 3, 4 and 5. ఓకే, సో వెనక్కి వెళ్తే మీరు ఎలా సబ్మిట్ చేయాలి అని అడిగారు కదా క్వశ్చన్. Okay, so dynamic leadership నేను యాక్చువల్లీ బోలర్ కంప్లీట్ చేశాను కానీ సబ్మిట్ చేయలేదు. సో లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో లెవెల్ 1 సో నేను అన్ని కంప్లీట్ చేసుకుని పెట్టుకున్నాను, సబ్మిట్ చేయలేదు. సో ఇవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఐఎమ్ డన్. సో నేను చెప్పాను కదా మీకు ఇందులో బోలెడ్ ఎలెక్టివ్ ప్రాజెక్ట్స్లో రైట్ ఎ కంపెలింగ్ బ్లాగ్, మేనేజ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేశాను నేను. సో లెట్స్ లాంచ్ దిస్. Because sometimes pop-up మీకు కనిపించకపోతే నాకు చెప్పండి. This is a second screen that pops up. కనిపిస్తుందా అండి మీకు సెకండ్ స్క్రీన్? కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్. సో మనం అందరం నేర్చుకుంటాము డాడా చూసి ప్రాజెక్ట్ చెక్ లిస్ట్ చాలా హెల్ప్ ఉంటుంది. సో ప్రతి దానికి చిన్న హెల్ప్ ఉంటుంది. అండ్ ఇది మరీ పుస్తకాలు చదివేంత హెల్ప్ కాదు. జస్ట్ ఇనఫ్ హెల్ప్ 1 2 3 4 నైస్ చెక్ లిస్ట్. ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉంటుంది ప్రతి లెవెల్ కి. సో ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ చక్కగా ఒక పర్పస్ ఇస్తుంది, ఓవర్వ్యూ ఇస్తుంది, ఎందుకు మనకి యాజ్ లీడర్స్ మనకు అవసరం. సో ఇది స్కిల్స్ బిఫోర్ ఐఎమ్ కంఫర్టబుల్ అంటే ఇది అంత సైంటిఫిక్ సర్వే కాదు, బట్ జస్ట్ గెట్ అ లిటిల్. నేను జనరలీ అన్నిటికీ 4 పెడతాను, మీరు ఇంత తొందరగా పెట్టద్దు. జస్ట్ మీరు ఆలోచించి అర్థం చేసుకుని పెట్టండి. ఐఎమ్ జస్ట్ డెమాన్స్ట్రేటింగ్. ఓకే, సో దిస్ ఇస్ బిఫోర్. సో ఇట్ సేస్ బిఫోర్ ఇది చేసావు, రైట్? దెన్ ఐ గో టు ద నెక్స్ట్ స్క్రీన్. దెన్ థియరీ చెప్తుంది నాకు ఇది, ఈ కాంపిటెన్సీస్ నేర్చుకుంటావు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తే అని, రైట్? It helps me answer questions with consistency and confidence. You see how? Clarity, consistency and confidence. Build impromptu skills. Because nanu evaraina sudden ga question adigaru anukondi, nenu daniki prepare aina kaakapoina ani nenu answer cheyochu. Lekapothe చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రీలలిత, లెట్ మీ టేక్ ఎ నోట్ అని నేను నోట్స్ రాసుకుని యాజ్ అ గుడ్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాను, నేను రీసెర్చ్ చేసి మళ్ళీ శ్రీలలితకి రేపు ఈమెయిల్ పంపుతాను, రైట్? సో ఆ ఇంప్రాంప్టు స్కిల్స్ నాతో డెవలప్ చేస్తుంది. అది నేను చేయలేదు కానీ అంటే సమ్టైమ్స్ హ్యూమిలిటీ, రైట్? The impromptu skill is also not only that we don't have to answer every question. నేను ఎక్స్పర్ట్ అయినంత మాత్రం నాకు అన్ని తెలియక్కర్లేదు కదా, చాలా తెలుసు, అన్ని తెలియక్కర్లేదు. ఆ హ్యూమిలిటీ కూడా నేను చూపించాలి. నాకు తెలియదండి బట్ నా ఫెలో ప్యానలిస్ట్ ఎవరికైనా తెలుసేమో, ఆ హ్యూమిలిటీ నేను చూపించాలి. నాకు తెలియదు కానీ నా ఫెలో ప్యానలిస్ట్ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఆన్సర్ చేయండి రమ్మగారు, మీరు చెప్పండి, మీరు లాస్ట్ టైం వెళ్ళారు కదా కాన్ఫరెన్స్ కి, మేబీ యూ నో మోర్ దెన్ మీ. Suddenly you are now thinking as a leader. Include speech, question and answer, strategy for responding to challenging questions.
So let's say you're on a panel discussion and somebody asks you, me research lo ila chepparandi kani I don't agree. Sudden ga defensive అయిపోయి, how can you not agree? నేను expert కదా, నాకు 3 degree. See? Substantiate facts. Idi. And then too much time తీసుకోకుండా. Time management is very, very critical అండి. Toastmasters మనకు అదొకటి నేర్పిస్తుంది. Too much time తీసుకోకుండా. వైభవ్ చాలా మంచి పాయింట్ అడిగారండి. Can I work with you offline to give you more information on this? You see how? Impromptu skills. అలా అని మనం క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా ప్రతిదానికి ఆఫ్లైన్ మాట్లాడదామని చెప్పడానికి కూడా లేదు. ప్యానల్ డిస్కషన్ లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెయ్యాలి కదా, రైట్? బట్ స్లోలీ బట్ నేను అన్నానే, నేను చెప్పానే అది, యూనో, you can deliver a package like this and still make it a complete package, or you can deliver a package that looks really nice and still complete a package, right? So this is always the preferred method. కొంచెం మనకి ప్రాక్టీస్ లేనప్పుడు ఇలా ఉండి మెల్లిగా డెవలప్ అయ్యి slowly but surely we will end up here. That is the beauty of Toastmasters. That's what it helps us do. Right? Okay. So I'll erase this thing and go back. So మెల్లిగా వెళ్తుంది. So మళ్ళీ చెప్పా కదా, the benefits. మంచి థియరీ ఇస్తుందండి నిజంగా. For those of you who sign up, you will love this. Just enough theory. మరీ ఎక్కువ పెద్ద పేజీలు books కాదు. We understand, Toastmasters understands that మన span of attention, మన need to learn should be enough to give us knowledge, enough to put it into practice, enough to develop expertise, enough to loop back and be able to అన్ని మనం సేవ్ చేయొచ్చు. సో ఇదన్నీ అయిపోతుంది, వెనక్కి వెళ్ళొచ్చు. ప్రిపేరింగ్, ఇదంతా ఇంకా థియరీలోనే ఉన్నాం మనం. Then you rehearse. See, rehearsal and managing time is important, right? It tells you why it is important to come across as a good expert who is smooth, who is studied, who is confident and clear and is elegant in every way, right? Question and answer, before and after. After, before ఏం చేయొచ్చు, బిఫోర్ ఒక ఈమెయిల్ పంపి అందరికీ ఇంట్రొడక్షన్ ఇవ్వచ్చు. ఇఫ్ యూ నోటీస్, నేను బిఫోర్ నా సెషన్ మొదలయ్యే ముందు 3 లింకులు పెట్టాను నేను. అది నాకు ఎవరు చెప్పలేదు పెట్టాలి అని, రైట్? ఆఫ్టర్ ద సెషన్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మళ్ళీ చేస్తాను కూడా. ఆఫ్టర్ ద సెషన్ కొంచెం లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి ఆ లింకులు దొరుకుండేవేమోనని మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఆ లింక్స్. అది నాకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే బోలెడు సార్లు చేశాను నేను అది Toastmasters వల్ల, రైట్? సో ఇఫ్ దిస్ ఇస్ అ ప్యానల్ డిస్కషన్, ఇఫ్ దిస్ ఇస్ అ ట్రైనింగ్ సెషన్, అది నాకు ఎవరు చెప్పలేదు. ముందు పోస్ట్ చేసినవి మళ్ళీ తర్వాత పోస్ట్ చెయ్యి అని చెప్పలేదు. ఒకవేళ నేను చేయడానికి టైం లేకపోతే ఈ మధ్యలో నేను కవితకు మెసేజ్ చేసి, కవిత ఆ లింక్స్ ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తావా అని హెల్ప్ అడుగుతాను. ఇలాంటి చిన్న మెళకువలు ఏవైతే ఉన్నాయో, ఇది మనకి చెయ్యగా Toastmasters వల్ల అలవాటు అవుతుంది. దెన్ ఆ ప్యాకేజ్ ఎంత బ్యూటిఫుల్ గా డెలివర్ అవుతుంది అప్పుడు. I hope you'll remember that little picture that I drew, right? ఆ ప్యాకేజ్ అలా డెలివర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ every time we are in front of somebody. It doesn't matter what the project, it doesn't matter what the speech. మనం authentic గా, మనం sincere గా, మనం confident గా, yet humble గా ఉండడమే మన purpose. So, long story short, keep going. It'll ask you your things. నేను ఇదన్నీ చేసేసాను. See, managing difficult audience members, దాంట్లో కూడా కోచింగ్ ఇస్తుంది మనకి, right? Closing the question answer session. See, stay after the presentation to answer questions. Every time I stay back, I don't even think about it. ప్రతిసారి ఇంకో half an hour నేను యాడ్ చేసుకుంటాను నా సెషన్కి, ఎందుకంటే మర్యాద అందరికీ ఉండాలి. నువ్వు ఒక సెషన్ మంచిగా ప్రెజెంట్ చేసినప్పుడు నువ్వు టక్కుమని వెళ్ళిపోవాలి, నేను చాలా బిజీ అని కాదు. ఆ సెషన్ని ఆ చిన్న బో పెట్టడం ఇదే. ఫినిష్ చేయాలి ప్రతి ప్రాజెక్ట్, ప్రతి స్పీచ్ స్మార్ట్ గా, ఎలిగెంట్ గా, బ్యూటిఫుల్ గా ఫినిష్ చేయాలి అన్నదే మన గోల్. ఓకే, ఎస్పెషలీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, బికాస్ యూఆర్ లుకింగ్ అట్ మీ యాజ్ అన్ ఎక్స్పర్ట్, రైట్? ఇప్పుడు మనం ప్యానల్ మీద కూర్చున్నప్పుడు, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మీద కూర్చున్నప్పుడు ఇంకోళ్ళు మనని ఎక్స్పర్ట్ లాగా చూస్తున్నారు కాబట్టి మనం వీ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ రెప్యుటేషన్ కదా. మనం లూజ్గా, నాట్ కాన్ఫిడెంట్గా,
జాగెడ్ ఎడ్జెస్ అంటారు కదా, జాగెడ్ ఎడ్జెస్ లైక్ నాట్ స్మూత్, జాగెడ్ ఎడ్జెస్తో ఉండకూడదు. సో ఓకే, కంప్లీట్ యువర్ అసైన్మెంట్, దెన్ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్ చెక్ లిస్ట్, ఇది కూడా చూపిస్తాను నేను. సెలెక్ట్ టాపిక్, ఇవన్నీ గుడ్ స్టఫ్. వెనక్కి వెళ్ళాను మళ్ళీ. Now your evaluation. So there is a resource that you will give your prati speech ki prati project ki oka evaluator untaru. Cheppa kada, anything you do in Toastmasters మీరు మీ క్లబ్ లోనే చేయక్కర్లేదు, వేరే క్లబ్ లో చేయొచ్చు, లేకపోతే వేరే ఆర్గనైజేషన్ లో చేయొచ్చు, కానీ ఆడియన్స్ లో ఒక్క టోస్ట్ మాస్టర్ ఉండాలి. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ రీసోర్స్ పట్టుకొని కూర్చొని మీకు ఇవాల్యుయేషన్ ఇస్తారు. యు సీ హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్. సో నేను పోలేనని వాలంటీర్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి ఏదో చేస్తూ ఉంటాను. సో నేను ఎవరినో ఒకరిని పిలుస్తాను అక్కడికి రమ్మని, ఆర్ వీడియో రికార్డింగ్ చూపిస్తాను, ఆర్ సంథింగ్ లైక్ దాట్. వీడియో రికార్డింగ్ చూపిస్తే ఇవాల్యుయేషన్ చేయకూడదు, దే షుడ్ బి ప్రెజెంట్, రైట్? సో సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. యూ ఎక్సెల్డ్ అట్, చక్కగా చేసింది ఫస్ట్ చెప్పాలి ఎప్పుడు యాజ్ ఇవాల్యుయేటర్స్, అక్కడే వస్తుంది మోటివేషన్. దెన్ దేసే, ఇప్పుడు మణిదీప్ నాకు ఇవాల్యుయేషన్ రాశారు లాస్ట్ టైం ఎప్పుడు నేను ఇలాంటి సెషన్ ఏదో చేసినప్పుడు. శ్రవంతి గారు, మీరు స్లైడ్స్ ఎక్కువ చూపించి మాట్లాడారు తక్కువ, మీ మాట చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, మీరు స్లైడ్స్ తగ్గించి నెక్స్ట్ టైం మాట్లాడండి అని చెప్పాడు మణిదీప్ నాకు. యు సీ దట్ వాస్, సో మణిదీప్ చిన్నవాడా, మణిదీప్ నాకన్నా ఎక్కువ తెలుసా తక్కువ, డజంట్ మ్యాటర్. నేనేం చెప్పాను, టోస్ట్ మాస్టర్స్ ఇస్ ద బెస్ట్ ఈక్వలైజర్. యు సీ, అది నేను గుర్తుపెట్టుకుంటాను. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ 98తో మాట్లాడినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాను. యు సీ, సో దాట్స్ హౌ యూ గెట్ ట్రైన్డ్ యాజ్ అ బెటర్ కమ్యూనికేటర్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, ఇది స్ట్రెచ్ గోల్ అంటారు కదా. నువ్వు చెయ్యగలిగితే ఇది చెయ్యి తప్పనిసరిగా, స్ట్రెచ్ చేయాలనుకుంటే ఇది చెయ్యి. అండ్ దెన్ ప్రతి ఇవాల్యుయేటర్ విల్ సీ దిస్. How clear are you? How are you using your voice? Vocal variety అంటే పాడి ఆర్కెస్ట్రాలు అన్నీ చేయక్కర్లేదు మనం, కానీ మనం చెప్పిన మెసేజ్కి తగ్గట్టుగా మెల్లిగా మాట్లాడుతున్నానా, గట్టిగా మాట్లాడుతున్నానా, సరిగ్గా ఉందా మన వాయిస్ లేదా. ఐ కాంటాక్ట్, షిఫ్టీ ఐస్ అంటారు కదా, కిందికి చూసి ఇంకెక్కడో చూసి ఇలా చూస్తే వి లూజ్ అవర్ ఆడియన్స్. చక్కగా ఐ కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్తో మాట్లాడితే మన ఆడియన్స్ కూడా మనకు వింటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జెస్చర్స్ మరీ ఎక్కువ చేసేస్తే డిస్ట్రాక్షన్. బొత్తిగా ఏం చేయకుండా ఇలా సీరియస్గా మాట్లాడితే వెరీ బోరింగ్. సో న్యాచురల్గా ఉన్నాయా లేవా మన బాడీ జెస్చర్స్, రైట్? ఆడియన్స్ అవేర్నెస్, ఆడియన్స్ నీడ్స్, మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నానా లేదా, హెల్ప్ఫుల్గా ఉందా లేదా అండి. అందరూ తల నాడ్ చేస్తుంటే ఆహా చేస్తున్నారా, వైభవ్ నువ్వు చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు, డూ యూ హ్యావ్ ఎ క్వశ్చన్. యు సీ హౌ when you ask your audience, that's how I'm looking at all of your faces, by the way. చూస్తున్నాను ఎవరైనా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారా లేదా, రైట్? సో కంఫర్ట్ లెవెల్, ఇవన్నీ మనకి చెయ్యగా అలవాటు అయిపోతాయండి. హండ్రెడ్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చి పదో ప్రెజెంటేషన్స్ చేసి ఈగర్గా చక్కగా ఎంతూజియాజంతో అందరితో కలిసి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటికలీ మనకు అలవాటు అయిపోతాయి. దెన్ యూ వాంట్ మేక్ అ స్పీచ్, యూ విల్ స్పీక్. I'll repeat myself. You won't be making speeches, you will be speaking from the heart. That is what is important. You see how I just changed my voice when I said speak from the heart? Notice chesara? You see? అప్పుడు దాకా గట్టిగా మాట్లాడేదాన్ని, యు స్పీక్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను చేసింది కాదు, అది న్యాచురల్గా వస్తుంది. అది దాట్ ఈస్ వాట్ దిస్ ఈస్ అబౌట్. ఇట్స్ నాట్ అబౌట్ సింగింగ్ అండ్ యునో గమకాలు చేసేసి శృతి పెడుతున్నానా లేదా. దట్ ఈస్ నాట్ వోకల్ వెరైటీ. వోకల్ వెరైటీ ఈస్ టు మ్యాచ్ ద పర్పస్ ఆఫ్ యువర్ స్పీకింగ్, ఈస్ టు యూజ్ యువర్ వాయిస్ టు మేక్ మోర్ ఎఫెక్టివ్ స్పీకింగ్. ఆల్ రైట్. సో ఇంట్రెస్ట్, రెస్పాన్స్, ఫెసిలిటేషన్, టైం మేనేజ్మెంట్, వీటన్నిటికీ అవంటే ఏంటి అని, అవునండి రెస్పాన్స్ ఎలా గేజ్ చేయాలి, రెస్పాన్స్ అంటే ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అన్నిటికీ నోట్స్ ఉంది, బోలెడ్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ. సో రెస్పాన్స్ అంటే ఇది. ఈరోజు మీరు నన్ను జడ్జ్ చేయండి మీరందరూ. రియల్లీ గో బ్యాక్, ఇది ఒకటి పుల్ అవుట్ చేసి
మీ ఓన్ లెర్నింగ్ అని, రైట్? మీ ఓన్ లెర్నింగ్కి ఏదో ఒక ఇవాల్యుయేషన్ రిసోర్స్, బై ద వే అన్ని ఇవాల్యుయేషన్ రిసోర్స్కి ఈ అడెండమ్ పేజ్ ఉంటుంది. ఈ హెల్ప్ఫుల్ పేజ్ ఇస్ దేర్ ఆన్ ఎవ్రీ ఇవాల్యుయేషన్ రిసోర్స్. దెన్ ఐ రియల్లీ వాంట్ యూ టు గో హోమ్. మీరు ఇంటికి వెళ్ళాక మీకు టైం ఉంటే, ఈ రోజే అక్కర్లేదు, ఎప్పుడైనా క్యూరియాసిటీ, దిస్ ఇస్ హౌ వి లెర్న్, రైట్? పచ్చిగా నవ్వలేయగలగాలి, ఇవన్నీ చూసేసి మనం చెప్పగలగాలి ఇంకోళ్ళకి. అప్పుడే కోచ్ చేయగలం మనం ఇంకోళ్ళని. చెప్పండి, స్రవంతి ఏం చేసింది? క్లియర్గా, కొన్నిసార్లు క్లియర్గా మాట్లాడినట్టే ఉంది, ఐల్ గివ్ హర్ 3, కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. దెన్ గో అండ్ అసెస్ మీ. వాజ్ ఐ ఎఫెక్టివ్ ఆర్ వాజ్ ఐ నాట్? చూడండి, ఇవన్నిటి వెళ్ళి చూడండి. అండ్ అదేంటి పర్సనల్ కాదండి బాబు, నేను ఏమైనా నేర్చుకోగలిగితే నాకు చెప్పండి, ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ, రైట్? ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇది చాలా ఆశగా చెప్తున్నాను నేను కాబట్టి, ఇట్స్ నాట్ ఎ ప్రిపేర్డ్ స్పీచ్. సో ఐ కుడ్ బి గోయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. So going back to this, there you go. Coming back to the question, there, I am awesome. So I am totally awesome on all counts. So I'll go give myself a 5 and I will say submit. So before and after scores chupistundi, right? If you do this, ta-da, all done. So ippudu, this was Pathways question and answer session. గుర్తుపెట్టుకోండి. When you go here, you refresh the screen. See that? Happy face. There is a check mark. ఆ ప్రాజెక్ట్ చేసి కంప్లీట్ చేశాను నేను ఇప్పుడే. చూసారు కదా, ఈ స్క్రీన్లో కంప్లీట్ చేశాను నేను, రైట్? దెన్ ఐ వెంట్ అండ్ రీఫ్రెష్ ది స్క్రీన్. ఓకే, నేను ఇంకేది చేసేసాను నేను? సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇంకేమైనా చెప్పేసాను ఇక్కడ. లీడ్ ఇన్ ఎనీ సిట్యుయేషన్. డు యూ సీ? ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఇది డైనామిక్ లీడర్షిప్ కాబట్టి. సో ఉత్తి థియరీ నేర్చుకోవడం కాదు, నిజంగానే మనం టైం తీసుకుని చేస్తే ఇది ఎంతో బాగుంటుంది. ఓకే, సో లెవెల్ 4. సో దిస్ ఇస్ అ గుడ్ వన్. బిల్డింగ్ అ సోషల్ మీడియా ప్రెజెన్స్. ఇది కూడా నేను కంప్లీట్ చేశాను. సో ఐ విల్ ఫినిష్ అప్. Mandideep, thank you for posting the links, Amma. Okay. So నేను ఇక్కడ డైరెక్ట్లీ నేను ఫినిషింగ్కి వెళ్తాను. ఇప్పుడు అన్ని మళ్ళీ చెయ్యను మీ ముందర, బికాస్ ఐ ఫినిష్ దిస్. అసెస్ యువర్ స్కిల్స్ ఆఫ్టర్. యూ సీ హౌ స్కిప్ చేయొచ్చు, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు థియరీ ఎక్కడ వదిలేశారనుకోండి, అక్కడ వెళ్ళి పికప్ చేయొచ్చు మీరు. బెనిఫిట్స్ ఆఫ్ సోషల్ మీడియా, టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ దేర్ అడ్వాంటేజెస్. యూ సీ యూజింగ్ సోషల్ మీడియా, ఆన్లైన్ ఎటికెట్. సో నేను చెప్పాను ఇంతకుముందు ఓల్డ్ వరల్డ్ నుంచి న్యూ వరల్డ్కి ట్రాన్సిషన్ చేసింది టోస్ట్ మాస్టర్స్ అని చెప్పాను కదా బిగినింగ్లో నేను మొదలు పెట్టినప్పుడు. సి ఓల్డ్ దాంట్లో నేను చెప్తున్నా కదా, ఓల్డ్ దాంట్లో 10 స్పీచెస్ ఉండినవండి కాంపిటెంట్ కమ్యూనికేటర్కి. ఐస్ బ్రేకర్, ఆర్గనైజ్ యువర్ స్పీచ్, గెట్ టు ద పాయింట్, యూజ్ యువర్ బాడీ, వోకల్ వెరైటీ, యూజింగ్ విజువల్ ఎయిడ్స్, రీసెర్చ్ అండ్ ప్రెజెంటింగ్, పర్సువేషన్ అండ్ ఇన్స్పిరేషన్. ఆ 10 ప్రాజెక్టులు, ఒకటి మిస్ అయ్యాను అనుకుంటా నేను, ఆ 10 ప్రాజెక్టులు ఉండినవి. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రెలవెన్స్ ఉంది, ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. So this program is relevant to the new world. 10 projects to పనిచేసాం మేము ఫస్ట్. CC, competent communicator. That's it. ఆ 10 projects. సో పదే నాలాంటి వాళ్ళు 7-8 సార్లు CC చేసిన వాళ్ళు వేరే వేరే ప్రాజెక్ట్స్ చేశారు అదే ఫ్రేమ్వర్క్ లో. కానీ ఇప్పుడు we can pick a different pathway. బోలెడ్ న్యూ కొత్త ప్రాజెక్ట్స్ చేయొచ్చు. So I'll go to the very last one. And I'll say, we did take the pre-assessment. So complete చేస్తుంది. So assess your skills first. Let's go there. Okay. ప్లీజ్ ఇలా చేయొద్దు, నేను మీకు శాంపుల్గా చేస్తున్నాను. నేను ఇవి చాలాసార్లు చేశాను కాబట్టి చేస్తున్నాను. ప్లీజ్ ఇలా చేయొద్దు. డోంట్ టేక్ మై ఎగ్జాంపుల్. ఐఎమ్ జస్ట్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్ ఫర్ యూ. ఓకే, నౌ ఐ కెన్ గో బ్యాక్. This is just for demo purposes too.
All right. Did I not finish? I know this is taking some time, Andy. Let's see if I can submit something. Din tarvata pass match assessment. Okay. So as soon as you do this, Andy, evaru adigananu submission question. As soon as you do this, me VP of Education, Secretary and President ముగ్గురికి వెళ్తుంది email. మీ level complete అవ్వగానే. మీరేమి చేయక్కర్లేదు. But if there is a VP of Education or a President, they can submit. Right? నేను VP of Education, President or Secretary కాదు. So ఈ 3 people, ఈ 3 officers ఎవరైతే ఉన్నారో వాళ్ళు they are called base camp managers. So నేను base camp చూపిస్తాను మీకు. ఈ పర్టిక్యులర్ది వెళ్ళట్లేదు. సో మనం ఒక పాత్ కంప్లీషన్ చేశాక పాత్ కంప్లీషన్ కాదు, ఒక లెవెల్ కంప్లీషన్ చేశాక ఇంకా మనం ఏం చెయ్యక్కర్లేదు. మన VP of Education, Secretary or the President will have to go and approve. అప్రూవ్ చేస్తే చెప్పండి సుశీల్. ఇప్పుడు నాది సెకండ్ స్పీచ్ అయిపోయింది. ఇవాల్యుయేషన్ చేసిన అతను రిపోర్ట్ పంపిలేదు నాకు. ఓకే, మెసేజ్ ఇచ్చాడు. సో నేను ఆ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ఇవాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయట్లేదండి. దిస్ ఇస్ అన్ ఆనర్ సిస్టమ్ ఇన్ టోస్ట్ మాస్టర్స్. మీరు ఇక్కడ పెట్టచ్చు ఇవాల్యుయేషన్. నేను చెప్తాను మీకు. మై ఫీడ్బ్యాక్ అని ఉంది కదా, మీ పాత్వేస్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తే, రైట్? సో లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ ఆనర్ సిస్టమ్. అంటే టోస్ట్ మాస్టర్స్ బిలీవ్స్ దట్ మనం ఓనర్షిప్ తీసుకుని మనం స్వతహాగా ఇంట్రెస్ట్తో కమిట్మెంట్తో మన నమ్మకంగా మన లెర్నింగ్ కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అని టోస్ట్ మాస్టర్స్ బిలీవ్ చేస్తుంది. మీ VP of Education కి మీరు ప్రూవ్ చేయాలి దట్ మీరు స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆనర్ సిస్టమ్ అంటే అదే కదా, మన నిజాయితీగా ఉన్నాము, మన నిజాయితీగా మన పని మన లెర్నింగ్ కి ఓనర్షిప్ తీసుకుని మనం డెలివర్ చేస్తున్నాము. ఇప్పుడు కవిత ఉందనుకో, మానస మీ VP కదా, మన VP కదా మానస ఈ క్లబ్కి. సో మానస మిమ్మల్ని నమ్మి మీకు క్రెడిట్ ఇవ్వచ్చు, కానీ మీరు నేను ఎక్కడో చేసేసానులే, నేను 3వ క్లబ్లో ఆ క్లబ్లో మొన్న మాట్లాడే కదా, చేసేసాను మానస, నువ్వు చెక్ చేసే అన్నది తప్పు, రైట్? సో ఆ ఓనర్షిప్ మన మీద ఉంది, ఆ బర్డెన్ మన మీద ఉంది. మీరు నేను ఆనెస్ట్ టోస్ట్ మాస్టర్స్ అవుతే మనం సరిగ్గా చేయవలసిన అవకాశం బాధ్యత మన మీద ఉంది. సో ఈ మై ఫీడ్బ్యాక్ అని ఉందే, ఈ మై ఫీడ్బ్యాక్ లో మీరు లోడ్ చేయొచ్చు. యూ కెన్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు అదర్స్, లేకపోతే మై ఇవాల్యుయేషన్స్ అని. ఓకే, హోల్డ్ ఆన్ 1 సెకండ్. బై ద వే, ఈ ట్యూటోరియల్స్ అండ్ రిసోర్సెస్ లో అన్ని ట్యూటోరియల్స్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. మై డాక్యుమెంట్స్ ఉంది కదా, మై డాక్యుమెంట్స్ లో యూ కెన్ అప్లోడ్. You just have to drag and drop ante. You can just drag and drop from whatever to here. Right? So మీరు మీ evaluator మీకు వెనక్కి పంపించాక you can add a file. Right here. మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానండి? అంటే యాక్చువల్గా మన TI ఫార్మాట్లో ఉన్న ఫైల్ నాకు పంపించలేదు అతను. సో అది వచ్చినాకే చేయాలా లేకపోతే? అది వచ్చినాక మీరు చెయ్యాలి. ఒకవేళ మీరు వెయిట్ సో అది వచ్చేదాకా మీరు వెయిట్ అఫీషియలీ చేయక్కర్లేదు అని అనుకున్నా కూడా, నన్ను అడుగుతున్నారు క్వశ్చన్ కాబట్టి యాజ్ అన్ ఆనెస్ట్ టోస్ట్ మాస్టర్ ఐ విల్ సే వెయిట్ చెయ్యాలి. ఎందుకంటే కొన్ని నేను అన్ని అప్లోడ్ చేయను, కానీ నా డెస్క్టాప్ మీద ఉంటాయి అన్ని. బట్ ఇఫ్ మానస వాస్ దేర్ అండ్ హీ సెంట్ యూ కన్ఫర్మేషన్ అండ్ సే నా వల్ల డిలే అవుతుంది బాబు, నేను ఇంకో 2 weeks దాకా నీకు పంపించలేను అంటే మీరు ఏం చెప్పొచ్చు తెలుసా? దట్ ఈస్ వేర్ మన ఆనెస్టీ కమ్స్ ఇన్. మీరు ఏం చెప్పొచ్చు, ఇదే రెస్పాన్స్ నువ్వు కొంచెం మానసకి CC చేసి పంపించు, ఎందుకంటే వీఆర్ వెయిటింగ్, మా క్లబ్కి ఒక లెవెల్ పాయింట్ కావాలి, మానస వెయిట్ చేస్తుంది, కొంచెం మానసకి నువ్వు CC చేసి పంపిస్తావా ఈమెయిల్ అని మీరు చెప్పాలి. You see what I mean? That's how we handle it, because that is what ethical leadership is all about. Right? So మీరు అలాగా sometimes ఏమవ్వచ్చు, మనమే ఫార్వర్డ్ చేసేయచ్చు.
ఏమవుతుంది, యూజువలీ మనం ఏం చేస్తాము, నాకు ఇది దొరికిపోయింది మనస, ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ఇట్ అని నేను మనసాకు ఫార్వర్డ్ చేయొచ్చు, మీరు మనసాకు ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ యు సీ ద పర్సన్ హూ వాజ్ యువర్ ఇవాల్యుయేటర్ డస్ నాట్ నో దిస్ ట్రాన్సాక్షన్ కదా. మానసాకి మనకి మధ్యలో అవుతున్న ట్రాన్సాక్షన్, దట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్ట్ డౌటింగ్ అండ్ నాట్ ట్రస్టింగ్ అస్. సో మీరు ఆ ఇవాల్యుయేటర్కి చెప్పండి, మానస అడ్రస్ ఇది బాబు, మానసాకి నాకు ఒక ఈమెయిల్ పెట్టు నువ్వు, ప్లీజ్ సెండ్ మీ మై ఇవాల్యుయేషన్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అని ఒక ఈమెయిల్ పెట్టండి, మీరు పని అయిపోతుంది. So that is how we handle it, right? So to keep the club whole, to keep the integrity intact and be honest to ourselves, I think that's the best way. Eppudaithe manamu we become the weakest link, that's where we start losing trust of other people. So I would say don't be the weakest link, just connect all the dots and let go, it'll happen. Does that help andi? యా, ఇలా ఛాలెంజెస్ ఉంటాయి కొన్నిసార్లు. నేనే మనదీప్కో ఎవరికో నేనే 3-4 వారాల తర్వాత పంపించి చాలా సారీలు చెప్పుకున్నాను. ఇట్ హ్యాపెన్స్ టు మీ టూ, ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఓకే, థ్యాంక్ యూ. షూర్. ఆల్రైట్, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయండి? సో మనదీప్ అసెస్మెంట్, పాత్వేస్ అసెస్మెంట్ కా వెళ్దాం. ఓకే, సో ఐ విల్ లాగ్ ఇన్ అగైన్. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయండి? We have 7 more minutes. ఫ్రీ పాత్ సెలెక్ట్ చేయటం ఒకటి. ఫ్రీ పాత్, చూస్ ఎ పాత్ చూస్తున్నారు కదా ఇక్కడ. సో యూ హ్యావ్ టు బి లాగ్డ్ ఇన్ అండి. సో మన మెంబర్స్ కి, థ్యాంక్ యూ కవిత, ఐ గాట్ ఇట్. మన మెంబర్స్ కి లాగిన్ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు, సో లెట్స్ సే శ్రీలలిత గారు లాగిన్ అయ్యారు, నేను ఎవరు కనిపిస్తే వాళ్ళు పేరు యూజ్ చేస్తున్నాను, సారీ, వీడియో మీద ఉన్న వాళ్ళు. సో శ్రవంతి లాగ్స్ ఇన్, పాత్వేస్ కి వెళ్ళి చూస్ ఎ పాత్వే. సో చూస్ ఎ పాత్. షూర్, మీరు వై డోంట్ యూ డూ ఇట్ అండి, మీరు స్క్రీన్ షేర్ చేయండి, అది బెస్ట్ అసలు. వై డోంట్ యూ షేర్ యువర్ స్క్రీన్ అండ్ మనో వీ కెన్ గో త్రూ దట్. షూర్, పర్ఫెక్ట్. అందరికీ కనిపిస్తుందండి స్క్రీన్? ఓ సారీ, నేను టోస్ట్ మాస్టర్ స్క్రీన్ ఉంది వెనకాతలో అనుకున్నాను, నా లాండ్రీ ఉంది వెనకాతలో, సారీ అబౌట్ దట్. ఓకే, one second. Okay, so choose a path. ikkada second dandi, choose a path. This is very self explanatory, వెళ్ళొచ్చు మీరు కిందికి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి మీరు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు టామ్ అని. So Tom chose printed materials. ఎందుకంటే Tom is used to, తనకి he finds it challenging to go online. So he chose printed material. So నేను ఒకటి, మనకి ఎవరికి challenges లేకపోతే I would recommend online, because that is the route that Toastmasters is recommending for all of us. Easy maintenance andi. Easy maintenance, we don't have to wait for printed material, we don't have to pay extra. So I would say click on the select digital resources. ఒకసారి అది క్లిక్ చేయండి. పర్ఫెక్ట్. సో కిందికి వెళ్ళండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ పిక్ చేసుకుని, ఇప్పుడు చెప్పా కదా, మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు, మీకు ప్రమోషన్ దొరికింది, మీరు మీ కిడ్స్ కి హెల్ప్ చేస్తున్నారు, మీ కిడ్స్ కాలేజ్ లో ఉన్నారు, వాళ్ళ ప్రెజెంటేషన్స్ తో హెల్ప్ చేస్తున్నారు, మీరు కూడా సీనియర్ లీడర్షిప్ కి ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. అదొక సినారియో, అదొక యూస్ కేస్ అనుకోండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మీకు తెలుసు మీరు ప్రెజెంటేషన్ మాస్టరీకి సైన్ అప్ చేస్తారని, రైట్? సో మీరు వ్యూ ఆల్ పాత్ ఆప్షన్స్కి వెళ్ళి ప్రెజెంటేషన్ మాస్టరీకి సైన్ అప్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ టేక్ ద అసెస్మెంట్. లెట్స్ టేక్ ద అసెస్మెంట్. ఎందుకు అంటున్నానంటే, ఈ అసెస్మెంట్ నేను చూపించాలనుకుంటున్నాను అందరికీ. అసెస్మెంట్ తర్వాత అది రికమెండేషన్, టోస్ట్ మాస్టర్స్ విల్ కమ్ బ్యాక్ విత్ అ కపుల్ ఆఫ్ రికమెండేషన్స్ ఫర్ యూ. ఆ రికమెండేషన్స్ కూడా నాకు అక్కర్లేదు అని అనుకుని మీరు ప్రెజెంటేషన్ మాస్టరీకి వెళ్ళొచ్చు, రైట్? సో ఆ రౌట్ కి వెళ్దాం మనము. బట్ నేను ఇది, దిస్ ఇస్ ఆల్సో పెద్ద సైంటిఫిక్ అసెస్మెంట్ కాదు, దిస్ ఇస్ అ జనరల్ అసెస్మెంట్. సో టోస్ట్ మాస్టర్స్ అసంప్షన్ ఏంటి అంటే, ఏ మైండ్ సెట్ తో ఉంటుందంటే ఈ అసెస్మెంట్, యు ఆర్ ఎ పర్సన్ హూ కేమ్ ఇన్ టు పబ్లిక్ స్పీకింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. దట్ ఈస్ అన్ అసంప్షన్ టోస్ట్ మాస్టర్స్ ఇస్ మేకింగ్, రైట్? సో అది అర్థం చేసుకుందాం మనం. ఓకే, ఒకసారి అసెస్మెంట్ తీసుకోండి, క్లిక్ ఆన్ దట్, కంటిన్యూ. See how you can skip, మీరు స్కిప్ చేసి ఉండొచ్చు. సో వెళ్ళి మీరు
you can answer all the questions. ఈ పక్కన గ్రే బార్ ఉందండి, మీరు ఐ థింక్ యూఆర్ లుకింగ్ ఫర్, పక్కన గ్రే బార్ ఉంది చూడండి, ఆల్ ద వే అట్ ద ఎండ్. అన్ని అందరికీ అవసరమే, కానీ మీరు కొంచెం స్పెసిఫిక్ గా ఉంటే మీకు బెటర్ రికమెండేషన్స్ ఇస్తుంది ఇది. బికాస్ మీరు నాకు అన్ని అవసరమే అని అనుకుంటే you're not telling it which specific area that you want to focus on. But I do agree, అన్ని మనకు అవసరమే తప్పనిసరిగా. There you go. ఈ కరెంట్ ఫోకస్ ఏంటి నాది అని మీరు అనుకుంటే, పబ్లిక్ స్పీకింగ్ ఇస్ అ జనరల్ కాంపిటెన్సీ. అన్నిటికీ అది 5 competencies లో వన్ ఆఫ్ దెమ్ ఇస్ పబ్లిక్ స్పీకింగ్, కోచింగ్, మోటివేటింగ్ అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. సో నాకేం చెప్తున్నారంటే, నాకేం అర్థమైందంటే మీరు పీపుల్ మీద ఫోకస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. Do you see that? Okay, let's click next. అది అవ్వాలంటే మనం ఓన్లీ 3 సెలెక్ట్ చేయాలి. Oh, 3. Okay, there you go. Oh yeah, much better. Yes, there you go. Thank you, Mandeep. You're right. ఇది వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు, నేను పాత్వేస్ గైడ్ గా ఉన్నప్పుడు 3 ఏళ్ల క్రితం, ఇది చాలా సింపుల్ గా ఉండింది. ఓవర్ టైమ్ ఐ థింక్ దే ఇంప్రూవ్డ్ ఇట్ అ లిటిల్ బిట్. మీరు క్వశ్చన్ చదువుతుంటే మీకు ఆ చిన్న చిన్న మెలకువలు ఉన్నాయి. ఇట్ ఆస్క్స్ ఫర్ సంథింగ్ స్పెసిఫికలీ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్స్ ఆర్. ఇప్పుడు ఇక్కడ ఐ సీక్ అవుట్ అంటే మీరు పర్వాలేదు, ఐ సీక్ అవుట్ అంటే ఏమడుగుతుందంటే మీకు హెసిటేషన్ ఉందా, మీ లీడర్షిప్, ఎవరైనా లీడర్షిప్ అనగానే చేయెత్తుతున్నారా లేదా. సీకింగ్ అవుట్. So if you're hesitant, it makes a slightly different recommendation for you. You see, that means that it self-confidence koncham boost cheyadaniki, it will make a different recommendation for you. I want us to read these carefully, right? We think very highly of ourselves. Nannu eppudu 5 rate chesukovalante 6 leda ani chusukuntanu nenu. But honestly, I probably am only a 3. సో మనం ఎంత ఆనెస్ట్గా ఇది చేయగలిగితే అంత మంచిది. ఓకే, సో ఇవి మీకు వచ్చిన రికమెండేషన్స్. బికాస్ యూ ఆన్సర్, మీకు కావాల్సింది చేసుకోండి. మీకు ఎఫెక్టివ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. లెర్న్ మోర్ అని ఉంది చూడండి, చిన్న ప్లస్ అక్కడ. సో ఇఫ్ యూఆర్ స్టిల్ అన్ష్యూర్, ఇది ఎన్ని రికమెండేషన్స్ చేసింది, ఐఎమ్ లిటిల్ అన్ష్యూర్, నాకేం కావాలి అంటే, you can still learn more. ఆ చిన్న ప్లస్ సైన్ వస్తే మీకు దాని గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ షూర్ యూ వాంట్ టు డూ ఎఫెక్టివ్ కోచింగ్, కిందికి వెళ్ళండి, యూ కెన్ స్క్రోల్ డౌన్ and continue. The fact that it made many recommendations is that you're generally confident you could benefit from any of these, right? Okay, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్, 10 PM అయిపోయింది. ఐ థింక్ వీ షుడ్ ర్యాప్ అప్. కవిత, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ప్లీజ్ చెప్పండి, లేకపోతే యూ ఆర్ అబ్సల్యూట్లీ వెల్కమ్. There you go. Go to Basecamp or your profile. నా ఈమెయిల్ పెట్టాను ఇక్కడ. మీరు ఎప్పుడైనా ప్లీజ్ ఈమెయిల్ మీ. ఐఎమ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఆన్ లింక్డ్ఇన్. ఇప్పుడు మీరు మీ pathways కి వెళ్తే, there you go. Were you already enrolled in one path? Yeah. Okay.
It takes time. It gives after a day or two. డే ఆర్ టూ. నేను ఫోన్లో ఎన్రోల్ అయినప్పుడు వెంటనే కనిపించింది నాకు డైనామిక్ లీడర్షిప్కి ఎన్రోల్ అయినప్పుడు. ఐ డోంట్ నో వై, బట్ ఐ వుడ్ లవ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ అండ్ చెక్ అండి ఒకసారి, మేబీ టుమారో. ఒకవేళ మీకు ఇంకా మీకు పాత్ కనిపించకపోతే టీఐకి రాయండి ఎడ్యుకేషన్. మ్యామ్ టైం తీసుకుందండి. యాక్చువల్లీ ఐ హావ్ సెలెక్టెడ్ సెకండ్ పాత్. అప్పుడు కూడా ఇట్ టుక్ టైం. 2 days తర్వాత రిఫ్లెక్ట్ అయింది అది. ఓ వావ్! ఓకే. నాది వెంటనే రిఫ్లెక్ట్ అయింది. నేను ఫోన్ మీదే సెలెక్ట్ చేశాను. అంటే ఆ ఈమెయిల్ రాగానే సెలెక్ట్ చేసేసాను నేను. లైక్ 2-3 months ago, 2 months ago వెనెవర్. నాది వెంటనే కనిపించింది. సో మీరు వెయిట్ చేయండి. ఒక 1 or 2 days వెయిట్ చేసి పర్హాప్స్ బై ట్యూస్డే మీకు ఒకవేళ రాలేదనుకుంటే మీరు టీఐకి ఎడ్యుకేషన్ అవార్డ్స్ ఆర్